మజిల్. సో, సర్క్యులర్ మజిల్ అనేటువంటిది, పారలెల్ మజిల్ అనేటువంటిది అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అనేటువంటిది. స్ట్రాప్ ఫ్యూజిఫార్మ్స్ అనేటువంటిది, ఫ్యాన్ షేప్డ్ అనేటువంటి దానికి తీసుకున్నాం. అదేవిధంగా పెన్నేట్ మజిల్ ఫైబర్స్ ఎలా ఏంటి, ఎక్కడెక్కడ ఉంటాయి, సో దాంట్లో యూని పెన్నేట్ ఏంటి, బై పెన్నేట్ ఏంటి, మల్టీ పెనే ఫార్మ్స్ ఏంటి అనేటువంటిది చూసాం. అదేవిధంగా ఈ జంతువులు అంటే నాలుకకి సంబంధించినటువంటి ఒక అంశాల గురించి మాట్లాడిన తర్వాత మన దీర్ఘరేఖ కండరాలు ఏంటి, చతురస్రాకార కండరాలు ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వీటి తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, అంటే మోస్ట్ యాక్సెప్టబుల్ థియరీ మస్కులర్ కంట్రాక్షన్ కి సంబంధించినటువంటి థియరీస్ లో స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేటువంటిది జనరల్ గా మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీగా మనం చెప్తూ ఉంటాం. సో దానికంటే ముందుగా జరిగేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే క్రియా సంభావ్యత అనేటువంటి వర్డ్ వాడారు సార్. సో యాక్షన్ పొటెన్షియల్ అనేటువంటి సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. సో స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ జరగటానికి అంటే ప్రారంభం కావటానికి యాక్షన్ పొటెన్షియల్ థియరీ అంటే ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ క్లెఫ్ట్ ద్వారా వచ్చేటువంటి యాక్షన్ పొటెన్షియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం చెప్పుకునే సందర్భంలో మీకు రెస్ట్ లో ఎలా ఉంటుంది, రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, డీపోలరైజేషన్ అంటే థ్రెషోల్డ్ అంటే ఏంటి, డీపోలరైజేషన్స్ అంటే ఏంటి, రీపోలరైజేషన్స్ అంటే ఏంటి, రీపోలరైజేషన్స్ మరీ ఎక్కువైతే హైపర్ పోలరైజేషన్స్ ఏర్పడుతుంది. సో దాన్ని సరిచేయడానికి రిఫ్రాక్టరీ పీరియడ్స్ అనేటువంటిది ఉపయోగపడతాయి. రిఫ్రాక్టరీ పీరియడ్ అనేటువంటిది రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి అబ్సల్యూట్ అండ్ రెండోది రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేటువంటిది. సో అగైన్ ఇది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ స్టేజ్ కి రీచ్ అవుతుంది అనేటువంటిది మనం నిన్న మాట్లాడుకున్నటువంటి అంశం, రైట్. సో దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ మస్కులర్ సిస్టమ్ ఈజ్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. సో కండర సంకోచ నిర్మాణానికి సంబంధించినటువంటిది లేదా దాని యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సిద్ధాంతాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది 1954 సంవత్సరం రెండు జట్లు అంటే 2 టీమ్స్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ కి సంబంధించినటువంటి 2 టీమ్స్ ఇక్కడ పరిశోధన చేయడం జరిగింది. సో ఆండ్రూ ఎఫ్ హక్స్లే, రోల్ఫ్ నీడెర్జెర్గ్ అనేటువంటి వాళ్ళు ఒక టీం గాను, మళ్ళీ చెప్తున్నాను, ఆండ్రూ ఎఫ్ హక్స్లే అండ్ రోల్ఫ్ నీడెర్జెర్గ్. అండ్ సెకండ్ టీం ఏదంటే హ్యూగ్ హక్స్లే అండ్ జీన్ హాన్సన్ అనేటువంటి ఈ 2 టీముల్లో అంటే 4 వ్యక్తులు కలిసి ఈ స్లైడింగ్ మస్కులర్ కంట్రాక్షన్ అయినటువంటి స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని అభివృద్ధి చేయడం జరిగింది. సో ముందుగా దీన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న అడిగారనుకోండి. సో దాన్ని 1953 సంవత్సరంలోనే హ్యూగ్ హక్స్లే అనేటువంటి ఆయన ఫలానా ఒకటి ఉంది అనేటువంటిది ఒకటి ప్రతిపాదించడం జరిగింది. సో ఎవరు దీన్ని పరిశోధన చేశారు అని అంటే ఆండ్రూ ఎఫ్, అంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లి పరిశోధన చేసింది ఎవరంటే ఆండ్రూ ఎఫ్ హక్స్లే అండ్ రోల్ఫ్ నీడెర్జెర్గ్. అండ్ ఇంకొక సెకండ్ టీం ఏంటంటే హ్యూగ్ హక్స్లే మరియు జీన్ హాన్సన్ అనేటువంటి వారు, ఈ 4 కలిసి దాన్ని విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసి మనకి ఈ సిద్ధాంతాన్ని ఇవ్వటం జరిగింది. సో యాక్చువల్గా మస్కులర్ కంట్రాక్షన్ ఒక థియరీ ఒకటి ఉంది, కండరాల్లో ఏదో జరుగుతుంది అనేటువంటిది ప్రతిపాదించింది మాత్రం హ్యూగ్ హక్స్లే 1953. సో ఏ సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించారనడానికి 1953, ఏ సంవత్సరంలో దీన్ని నిర్ధారించారంటే 1954 సంవత్సరం అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో యాక్షన్ పొటెన్షియల్ నుంచి మళ్ళీ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలోకి ఒకసారి మనం ట్రావెల్ అయిదాం. సో బిఫోర్ దట్ ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ ఫిగర్ మైజల్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలో చాలా సింపుల్ గా చాలా ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఈ కంట్రాక్షన్ అనేటువంటిది మొట్టమొదటి క్వశ్చన్. సో ఆ మొట్టమొదటి క్వశ్చన్ ఎక్కడ జరుగుతుంది? సో సార్కోమియర్ అనేటువంటి ఒక ఏరియాలో ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఏంటి సార్కోమియర్? సో అంటే దేనితో సూచిస్తాం మస్కులర్ కాంట్రాక్షన్ లో? మీరు ఇక్కడ గమనిస్తే ఫిగర్ ని, సో జెడ్ డిస్క్ నుంచి జెడ్ డిస్క్ అనేటువంటిది ఉంటుంది. సో ఒకటే ఉంటుందా సార్కోమియర్ ఒక కండరంలో అంటే ఒకటే ఉంటుంది అంటే మీరు ఒక బైసెప్ కండరాన్ని మీరు ఉదాహరణగా తీసుకుంటే బైసెప్ కండరాల్లోనే 1,00,000 వరకు సార్కోమియర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని కంట్రాక్షన్స్ అంత విరివిగా 1 by 1 జరుగుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 46 స్లైడ్. ఓకే సార్, ఓకే సార్. రాలేదు, స్లైడ్ రాలేదు.
One second, sir. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు ఆ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే జెడ్ డిస్క్ అనేటువంటిది రెండు చివర్లు అండి. ఒక సార్కోమియర్ అనేటువంటిది ఒక క్రియాశీలకమైనటువంటి ఒక నిర్మాణంలో మనకి కంట్రాక్టింగ్ యూనిట్స్ అనేటువంటిది ఎగ్జాక్ట్ గా జరుగుతుంటుంది. సో ఒక సార్కోమియర్ నుంచి ఇంకొక సార్కోమియర్ అట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పింది ఏంటంటే బైసెప్ లోనే దాదాపు 1,00,000 వరకు సార్కోమియర్స్ ఉన్నాయి. అంటే జెడ్ డిస్క్, దీన్ని మనం జెడ్ డిస్క్ అనొచ్చు, జెడ్ బాడీ అనొచ్చు, జెడ్ లైన్, సో ఎలా అన్నా మనం పిలవచ్చు. బట్ జెడ్ లైన్ అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే 2 edges ఆఫ్ ద సార్కోమియర్. అంటే ఒక క్రియాశీల అంటే దాంట్లో ఆ సంకోచం జరిగేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఒక సార్కోమియర్ నుంచి ఇంకొక సార్కోమియర్కి ఇలా జరుగుతుంది. సో దీన్ని జెడ్ లైన్ అని అంటారు. సో ఈ జెడ్ లైన్ లో ఉండేటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాముఖ్యతలు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, దీంట్లో హెచ్ జోన్ ఒకటి ఉంటుంది, లేదా హెచ్ బ్యాండ్ అనొచ్చు, ఏ బ్యాండ్ అనొచ్చు, ఐ బ్యాండ్ అనొచ్చు. సో ఒక జెడ్ డిస్క్ లోపల జరిగేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఎం లైన్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఫిగర్ లో లేదు, బట్ ఇక్కడ ఈ లాస్ట్ లో ఉంది చూడండి, థిక్ మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటి దాని దగ్గర ఎం లైన్ అనేటువంటిది. యాక్చువల్గా ఎక్కడంటే హెచ్ జోన్ మధ్యలో కూడా ఇది ఈ ఎం లైన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ ఎలా అడుగుతున్నాడు అంటే, సార్కోమియర్ ఉండేటువంటి లైన్స్ ఏవి లేదా డిస్క్ ఏదని అడుగుతాడు. సో అక్కడ మనం జెడ్ డిస్క్ అని కానీ, లేదా జెడ్ లైన్ అని కానీ, లేదా జెడ్ బాడీస్ అనేటువంటిది ఏదైనా ఆప్షన్ మాత్రం జెడ్ తో అనేటువంటిది వస్తుంది. ఇది జర్మన్ లాంగ్వేజ్ లో జస్కిన్ స్వభావ ఏదో సంథింగ్ ఒక నేమ్ ఉంది. సో ఆ నేమ్ మీద దీన్ని జెడ్ లైన్ అనేటువంటిది పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఐ బ్యాండ్. సో సార్కోమియర్ అవతల వైపు కంటే అడ్జసెంట్ దాని పక్కన ఉన్నటువంటి ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, సో ఒక సార్కోమియర్ నుంచి ఇంకొక సార్కోమియర్ ఉన్నటువంటి గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి ఈ తలాన్ని అంటే లైట్ రవీన్ లో మీకు ఇక్కడ కనబడుతుంటుంది. సో ఆ లైట్ రవీన్ లో ఉన్నటువంటి దాన్ని మనం ఐ బ్యాండ్ అని అంటాం. సో ఈ ఐ బ్యాండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఐ బ్యాండ్స్ అన్ని కూడా యాక్టిన్ ఫిలమెంట్స్ ని బైండ్ చేసి ఉంటాయి. సో ఇవి చాలా థిన్ ఫిలమెంట్స్ అని చెప్తుంటాం. సో ఐ బ్యాండ్ కాంటాక్ట్ అయినటువంటిది యాక్టిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ థిన్ బ్యాండ్స్ గా చెప్తాం. సో ఇది రెండు వైపులా ఉంటుంది, ఎందుకంటే సార్కోమియర్ ఇలా 1 by 1 ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో ఇది ఐ బ్యాండ్ అనేటువంటిది ఇక్కడ దీని మధ్యలో ఇలా ఉంటుంది. సో దాని పక్కన ఉన్నటువంటిది ఏ బ్యాండ్. సో ఏ బ్యాండ్ అనేటువంటిది ఎగ్జాక్ట్ గా మయోసిన్ ఫిలమెంట్, ఏదైతే థిక్ ఫిలమెంట్ ఉంటుందో మీరు అక్కడ పిక్చర్ లో గమనిస్తే ఊదా రంగులో చాలా థిక్ గా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉండేటువంటిది యాక్టిన్ ఫిలమెంట్. సో దాన్ని మనం అయోనిన్ అనేటువంటి దాని వర్డ్ కూడా ఐకి వాడచ్చు. సో ఏ అనేటువంటిది మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ థిక్ ఫిలమెంట్ అనేటువంటిది మయోసిన్ ఫిలమెంట్స్ అది క్యారీ చేస్తుంది. ఎంటైర్ ఏ బ్యాండ్ లో ఏముంటుందంటే ఓన్లీ మయోసిన్ మాత్రమే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాండ్ లో ఏముంటుందంటే కేవలం మయోసిన్ ఫిలమెంట్ మాత్రమే ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అదే ఉంటుంది. సో హెచ్ జోన్ అనేటువంటిది పైన ఒకసారి చూస్తే మీరు జెడ్ డిస్క్ నుంచి జెడ్ డిస్క్ వరకు ఉన్నటువంటి ఈ ఏరియాలో కేవలం అంటే ఈ కంట్రాక్షన్ జరిగేటువంటి ఈ ప్రక్రియ ఎక్కడైతే యాక్టిన్ ఫిలమెంట్స్ గ్రీన్ కలర్ లో మీకు కనబడుతున్నాయో వాటి మధ్యలో ఉండేటువంటి ఎం లైన్ కి అటుగా ఇటుగా ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని హెచ్ జోన్ అని కూడా చెప్తాం. సో ఈ హెచ్ జోన్ కి మధ్యలో కూడా 3 గీతలు కనబడుతున్నాయి మీకు ఊదా రంగులో. సో అది మయోసిన్ ఫిలమెంట్స్ కంట్రాక్షన్, దాన్ని మనం ఎం లైన్ అని కూడా అని చెప్తాం. సో దీన్ని ఇంకా మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మాహి అని గుర్తుపెట్టుకోండి, మహేంద్ర సింగ్ ధోని మాహి. సో ఎం లైన్ అనేటువంటిది మిడిల్ లైన్, ఏ అనేటువంటిది ఓన్లీ ఎం విత్ మయోసిన్, ఏ అనేటువంటిది ఏ బ్యాండ్ అనేటువంటిది మయోసిన్ తో లింకప్ అయి ఉంటుంది. హెచ్ జోన్ అనేటువంటిది రెండింటి మధ్యలో ఖాళీగా ఉంటుంది. సో ఐ బ్యాండ్ అనేటువంటిది ఏంటంటే యువతల వైపు ఉండేటువంటి సార్కోమియర్ కి అవతల వైపు ఉండేటువంటి ఇలా ఉన్నది అనుకోండి, దీని తర్వాత ఉండేదానికి ఇలా ఉంటే దీని తర్వాత ఉండేదానికి రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశాన్ని ఐ బ్యాండ్ గా చెప్తున్నారు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ఖాళీ ప్రదేశాలు మీకు కనబడతాయి. ఐ బ్యాండ్ లో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం,
హెచ్ జోన్ లో ఉండేటువంటిది కూడా ఖాళీ ప్రదేశాల మధ్యలోనే ఈ బ్యాండ్స్ ఉన్నాయి. కేవలం ఎం బ్యాండ్ లో ఏ బ్యాండ్ లో మాత్రమే ఈ యొక్క థిక్ ఫిలమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ రకమైనటువంటి నిర్మాణాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సార్కోమియర్ నుంచి సార్కోమియర్ కు మధ్యలో జరిగేటువంటి కంట్రాక్షన్స్ లో అసలు సార్కోమియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ సార్కోమియర్ లో అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది అంటే చాలా సంక్లిష్టమైనటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది 2 జెడ్ లైన్ల మధ్య పునరావృతం అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇది స్కెలిటల్ మజిల్ అంటే అస్థి పంజర కండరాలు అంటాం కదా. సో అస్థి పంజర కండరాలు అనేటువంటివి ఈ ట్యూబులర్ మజిల్స్ అంటే గొట్టపు లాంటి ఈ కండర కణాలు అనేటువంటిది కలిగి ఉంటుంది. అంటే ఇవి మయోసైట్స్. సో వీటినే మజిల్ ఫైబర్స్ లేదా మయో ఫైబ్రిల్స్ అనేటువంటి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పాట కూడా విన్నాం మనం. సో ఇవి ఏర్పడే ప్రక్రియను ఏమంటారంటే మయోజెనిసిస్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మయోజెనిసిస్ అనేటువంటిది మయోసైట్ వీటి మజిల్ ఫైబర్స్ ఇవి ఏర్పడేటువంటి ప్రక్రియని మయోజెనిసిస్ అని అంటారు. సో దీంట్లో ఇంకా మనకి తెలియని ఇంకొక అంశం ఏంటుందని అంటే కోస్టామెర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం. అంటే సార్కోమియర్ ని సార్కోలెమ్మాతో బంధించబడ్డారు. సార్కోలెమ్మా వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ కోస్టామెర్ అనేటువంటిది ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఇది సార్కోమియర్ ని సార్కోలెమ్మాతో బంధించడానికి ఉపయోగపడుతుంది. సో ఎందుకు సార్కోలెమ్మా అంటే మనకు వచ్చినటువంటి ఈ యాక్షన్ పొటెన్షియల్స్ అన్ని సార్కోలెమ్మా ద్వారా, సో న్యూరోమస్కులర్ జంక్షన్స్ తర్వాత ఏర్పడినటువంటి ఈ పోస్ట్ సినాప్టిక్ తర్వాత సార్కోప్లాజంలోకి రావడానికి త్రూ ద సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ద్వారా మనకి కాల్షియం అయాన్స్ రిలీజ్ కావడానికి, సో దానికి ఒక బైండింగ్ ఏది గాల్లో తేలి ఆడడానికి ఉండదు. సో ఒకదానికొకటి డెఫినెట్ గా లింక్ ఉండాలి. సో ఆ లింక్ అనేటువంటిది ఈ సార్కోలెమ్మాని బంధించడానికి ఈ కోస్టామైర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఇక్కడ ఉంటుంది. సో అంటే ఈ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి అనేక రకాలైనటువంటి మయో ఫైబ్రిల్స్ కలిగి ఉంటాయి. దాన్ని మనం యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో ఇది దిస్ ఈస్ అబౌట్ ది స్ట్రైటర్ అవే. సో జనరల్ గా ఏంటంటే థిక్ బ్యాండ్స్ అనేటువంటివి మందంగా ఉండేటువంటి వాటిని మనం ఐ బ్యాండ్స్ అని అంటాం, లైట్ గా ఉండేటువంటి వాటిని యాక్టిన్ అని అంటాం. సో ఇవి జనరల్ గా మీరు చాలా మందికి ఉన్నటువంటి మిస్కాన్సెప్ట్ ఏంటంటే అన్ని ఇలా కదులుతాయని అనుకుంటారు. కాదు, ఓన్లీ జెడ్ బ్యాండ్ ఐ బ్యాండ్ మాత్రమే కదులుతాయి. మిగతా హెచ్ జోన్ ఏ బ్యాండ్ అనేటువంటిది కదలదు కంట్రాక్షన్ జరిగినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం సార్కోమియర్స్ మాత్రమే ఇలా వెళ్తాయి. మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటిది ఈ మయోసిన్ యాక్టివ్ సైట్స్ ద్వారా యాక్టిన్ ఫిలమెంట్స్ ని ఇలా పట్టుకొని క్యాచ్ చేస్తుంది. సో ఇది ట్రోపోమయోసిన్ అనేటువంటిది ఈ యాక్టివ్ బైండింగ్ సైట్స్ కి ఇది ఇలా కాంటాక్ట్ అయిన తర్వాత ఈ కాంట్రాక్షన్ ఇలా తీసుకెళ్తుంది. సో ఈ కాంట్రాక్షన్ పీరియడ్ ఏంటంటే ఏ బ్యాండ్ మాత్రం ఎలాంటి మార్పు చెందదు, మిగతా అన్ని కూడా మారుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటిది ఓన్లీ ఆ బైండింగ్ సైట్స్ ద్వారా మాత్రమే, యాక్టివ్ సైట్స్ ద్వారా మాత్రమే కాల్షియం అయాన్స్ ని క్యాప్చర్ చేసుకొని దాని ద్వారా యాక్టిన్ ఫిలమెంట్ అనేటువంటిది ముందుకెళ్తుంది తప్పితే ఏ బ్యాండ్ అనేటువంటిది కంట్రాక్షన్ లోకి రాదు. కేవలం సార్కోమియర్ కంట్రాక్షన్స్ అనేటువంటివి ఇలా అంటే యాక్టిన్ ఫిలమెంట్స్ మాత్రం ఇలా దగ్గరికి వెళ్తాయి, ఏ బ్యాండ్ మాత్రం అలానే ఉంటుంది. ప్లీజ్ మేక్ నోట్. ఎం లైన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యాక్టిన్ ఫిలమెంట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే హెచ్ జోన్ చెప్తున్నామో, సో అది కంట్రాక్షన్ జరిగేటువంటి సందర్భాల్లో ఇలా వెళ్తూ ఉంటుంది. సో అది ఈ దగ్గరికి ఇలా వస్తాయి. సో అది దాని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దిలీప్ నెక్స్ట్ స్లైడ్. చేంజ్ చేశాను సార్, వెంటనే టైం తీసుకుంటాను. ఓకే, డన్ రైట్. సో ఈ పిక్చర్ మీకు గమనిస్తే సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, లేదా యూ కెన్ గెట్ ఇట్ త్రూ ది వెబ్సైట్, నో ప్రాబ్లం. రైట్. సో ఈ ఎంటైర్ కంట్రాక్షన్ ని నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దాన్ని కూడా మనం చెప్పాలంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నటువంటిదే మజిల్ 3 పొరలను కలిగి ఉంటుంది, ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం. దాంట్లో మైక్రో అంటామిక్ లెవెల్స్కి వచ్చినప్పటికీ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, మయోఫైబ్రిల్స్ అండ్ ఫిలమెంట్స్ అనేటువంటి యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ అనేటువంటి జనరల్ గా మనం సీక్వెన్షియల్ ఆర్డర్ చూసుకున్నాం. సో వీటి తర్వాత జరిగేటువంటి ముఖ్యమైన ప్రాసెస్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ముఖ్యమైన ప్రాసెస్ ఏంటి అని అనేటువంటిది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్తాం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ యాక్షన్ పొటెన్షియల్ ని ఒక్కసారి మీ దగ్గరకు తీసుకొస్తే ఈ న్యూరోమస్కులర్ జంక్షన్ ఒకసారి మీరు గమనిస్తే, సో ఈ న్యూరోమస్కులర్ జంక్షన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి. సో ఇవి జనరల్ గా మనం నిన్న తెలుసుకున్నటువంటి క్లాస్ లో ఏంటంటే
సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి మోటార్ న్యూరాన్ ద్వారా మజిల్ ఫైబర్కి చేరుతాయి అనేటువంటిది మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ మజిల్ ఫైబర్కి చేరినటువంటి ఎక్కడైతే మోటార్ న్యూరాన్ అనేటువంటివి మజిల్ ఫైబర్ని అంటుకొని ఉంటాయో దాన్ని ఏమని అనుకున్నాం, మోటార్ యూనిట్గా చెప్పాం, అవునా? సో ఎక్కడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి వచ్చేటువంటి అంటే యాక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది 2 విభాగాలుగా మారుతుంది. అక్కడ ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్. సో మనం ముందుగా ప్రీ సినాప్టిక్ అంటే సినాప్టిక్ చేరకంటే ముందుగా మాట్లాడే దశను మనం మాట్లాడుకుంటే, సో ఎక్కడైతే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది డెండ్రైట్స్ ద్వారా సిగ్నల్స్ ని గ్రహించి అది యాక్సాన్ ద్వారా వెళ్ళి న్యూరాన్ టెర్మినల్స్ ఎక్కడైతే వెళ్తుందో, సో ఆ న్యూరాన్ టెర్మినల్స్ అంటే మోటార్ న్యూరాన్ అనేటువంటిది, ఎందుకంటే అది ఒకటి క్రియని మోసుకు వెళ్తుంది కాబట్టి అది మోటార్ ఒక వాహకంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని మోటార్ న్యూరాన్ అన్నారు. సో అది ఎక్కడ చేరాలి, ఫైనల్ ఎండ్ అనేటువంటి మజిల్ ఫైబర్ కి చేరవేయాలి. సో దాని డ్యూటీ అది. సో అది ఎప్పుడైతే మజిల్ ఫైబర్ కి చేరుతుందో అక్కడ ఎక్కడైతే మోటార్ న్యూరాన్ అనేటువంటిది మజిల్ ఫైబర్ ని అంటుకొని ఉంటుందో దాన్ని ఏమని చెప్తారంటే మోటార్ యూనిట్ గా పేర్కొంటాం. సో ఆ మోటార్ యూనిట్ అనేటువంటిది ఈ మోటార్ న్యూరాన్ మరియు సార్కోలెమ్మా కూడలి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి న్యూరోమస్కులర్ జంక్షన్ లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అని చెప్తాం. సో ఎక్కడైతే మోటార్ యూనిట్ అనేటువంటిది అంటుకొని ఉంటుంది, మజిల్ ఫైబర్ ని మోటార్ న్యూరాన్ ఎక్కడైతే అంటుకొని ఉంటుందో అంటే ఆ కూడల్ని ఏమంటారంటే సార్కోలెమ్మా కూడలి అని అంటే, అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను సార్కోలెమ్మా వర్డ్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. కోస్టామెర్ అనేటువంటి వర్డ్ ఎందుకనంటే అది ఆ సార్కోమియర్ ని సార్కోలెమ్మాతో బంధించడానికి ఉపయోగపడుతుందని చెప్పాను నేను, కోస్టామెర్ అని. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఈ మోటార్ న్యూరాన్ అనేటువంటిది సార్కోలెమ్మా కూడల మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని అక్కడ జరిగేటువంటి ఆ క్రియని ఇక్కడ మీరు గమనిస్తే పిక్చర్ లో న్యూరోమస్కులర్ జంక్షన్ లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అని అంటే, సో ఎండ్ అనేటువంటి వర్డ్ వాడింది కాబట్టి సో అక్కడ జరిగినటువంటి క్రియాత్మకమైనటువంటి పని అక్కడతో ఎండ్ అవుతుంది. సో దాని నుంచి నెక్స్ట్ వేరేది క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఆ వర్క్ ని. సో మోటార్ ఎండ్ ప్లేట్ యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే, సో ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఒక సిగ్నల్ అందిందో సో అది ఒక న్యూరాన్ ద్వారా చివరి భాగానికి చేర్చడం దాని యొక్క డ్యూటీ. సో దేర్ ఎండ్స్ దేర్ మ్యాటర్. సో అక్కడ యాక్షన్ పొటెన్షియల్ ప్రీ యాక్షన్ పొటెన్షియల్ వర్క్ అక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, సో అక్కడ నుంచి మోటార్ ఎండ్ ప్లేట్ కి రీచ్ అయిన తర్వాత జనరల్ గా ఏంటంటే ఈ రెండింటి మధ్య అంటే ఈ కింద ఉన్నటువంటి మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే ఇలా మీరు చూసినా లేదా నెక్స్ట్ దాంట్లో చూసినా కూడా ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుందని అంటే నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఒక ఖాళీ ప్రదేశం ఏదైతే మీకు అక్కడ కనబడుతుందో సో దాన్ని నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చేంజ్ అయిందా సార్? కాలేదు, టైం తీసుకుంటాను సార్. ఓకే ఓకే నో ప్రాబ్లం. రైట్, ఓకే. ఈ రెండింటి మధ్యలో ఉన్నట్టు ఇక్కడ మీరు గమనించిన కూడా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతుందో దాన్ని మనం సినాప్సిస్ గా చెప్తాం. సో దీన్ని మనం సినాప్స్ అని అంటాం. సో చాలా సార్లు మనం వాడుతూ ఉంటాం ఈ సినాప్స్ అనేటువంటి వర్డ్. సో ఇది ఓకే. సో అనగా అంటే మోటార్ న్యూరాన్ అనేటువంటిది మజిల్ సెల్, ఈ న్యూరాన్ మరియు మజిల్ సెల్ అనేటువంటి సార్కోలెమా. సో ఇక్కడ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేటువంటిది మీరు ఇక్కడ బాగా గమనిస్తే సో ఈ న్యూరల్ సిగ్నల్స్ అనేటువంటివి న్యూరో జంక్షన్ చేరుకునే సమయంలో అంటే ఏమి ఈ న్యూరో జంక్షన్ అంటే సో ఎక్కడైతే ఎండ్ ప్లేట్ దాటి యాక్షన్ పొటెన్షియల్ ప్రీ యాక్షన్ పొటెన్షియల్ అయిన తర్వాత సో అది సినాప్సిస్ దగ్గరికి వచ్చే అంటే సినాప్స్ దగ్గరికి వచ్చేటువంటి ఈ యాక్షన్ పొటెన్షియల్ ని మనం పోస్ట్ సినాప్టిక్ యాక్షన్ పొటెన్షియల్ గా చెప్తూ ఉంటాం. సో ఈ సిఎన్ఎస్ నుండి ప్రయాణించేటువంటి ఏవైతే ఈ సిగ్నల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే విద్యుత్ ప్రచోదనాలు ఏవైతే ఉన్నాయో లేదా యాక్షన్ పొటెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సినాప్సిస్ అంతా అంటే ఈ సినాప్స్ అంతా మొత్తం ప్రసారం చేయబడతాయి. సో ఇక్కడ జరిగేటువంటి ఆ సిగ్నల్స్ అనేటువంటివి న్యూరో ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఏది పనిచేస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్ అంటే అసిటైల్ కొలైన్ అనేటువంటిది ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. సో ఈ యాక్షన్ పొటెన్షియల్ ని ఎగ్జాక్ట్ గా సార్కోలెమ్మాలో ప్రేరేపించబడుతుంది. సో ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుంది అంటే సో యాక్షన్ పొటెన్షియల్ ఆల్రెడీ మనం చెప్పాం పోలరైజేషన్ డీపోలరైజేషన్. సో ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయిందో సో సోడియం గేట్స్ అనేటువంటి బయటకు తెరుచుకుంటే ఇమ్మీడియట్ గా సోడియం అయాన్స్ లోపలికి వెళ్తాయి. సో దాన్ని మనం డీపోలరైజేషన్స్ అని అంటాం. సో నీకు అక్కడ జరగడానికి అంటే నెక్స్ట్ క్రియ జరగడానికి సో ఇమ్మీడియట్ గా నీకు కావాల్సింది ఏంటంటే డీపోలరైజేషన్ జరగాలి. అంటే అది -70 మిల్లీ వోల్ట్స్ నుంచి +40 మిల్లీ వోల్ట్స్ కి అది రీచ్ అవ్వాలి. సో త్రూ దిస్
సో ఎప్పుడైతే నీకు పోస్ట్ సినాప్టిక్ జరుగుతుంటే సోడియం గేట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నాయి, సో ఇమ్మీడియట్ గా ఏం జరగాలి, అవి అన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా పొటాషియం అయాన్స్ అనేటువంటిది బయటికి రిలీజ్ అవుతాయి. సో దాన్ని మనం రీపోలరైజేషన్స్ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ రీపోలరైజేషన్స్ ఎక్కువగా వెళ్ళిపోతుందో, అంటే మనకు కావాల్సినటువంటి ప్రచోదనాలు తగ్గిపోతూ వెళ్తున్నాయి, సో అప్పుడు హైపర్ పోలరైజేషన్స్ అని అంటాం. సో ఈ ప్రక్రియ అనేటికంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది సార్కోలెమ్మాలో ప్రారంభమై మజిల్ ఫైబర్ ద్వారా కాల్షియం అయాన్లను విడుదల చేయడానికి తోడ్పడుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ఏమి విడుదల అవుతుంది. సో న్యూరో ట్రాన్స్మిటర్ గా ఏది పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అని అంటే అసటైల్ కొలైన్ అనేటువంటి దాన్ని విడుదల చేయడానికి, న్యూరో ట్రాన్స్మిటర్ గా విడుదల చేయడానికి ఈ యాక్షన్ పొటెన్షియల్స్ అనేటువంటివి ఎక్కువగా ప్రేరేపిస్తాయి. సో ఇవి సార్కోప్లాస్మిక్. ఇవి ఏంటి అంటే కాల్షియం అయాన్స్ ఎలా ఉంటాయి అంటే కాల్షియం అయాన్లు విడుదల చేయడానికి తోడ్పడుతుంది. ఇవి ఎక్కడ తోడ్పడుతున్నాయి అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ద్వారా సార్కోప్లాజం ని చేరుతాయి. అంటే ఎప్పుడైతే యాక్షన్ పొటెన్షియల్ తగిలిందో అక్కడ, సో ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుందని అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఓపెన్ అయిపోయి దాంట్లో ఉండేటువంటి కాల్షియం అయాన్స్ అన్ని సార్కోప్లాజంలోకి వెళ్ళిపోతాయి. దెన్ ద వర్క్ స్టార్ట్స్. ఇక్కడ యాక్చువల్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అంటే ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి వచ్చినటువంటి ఒక సిగ్నల్ ని ఒక మోటార్ న్యూరాన్ ద్వారా దాని ఎండ్ అయినటువంటి ఏదైతే మజిల్ ఫైబర్ ని చేరుకుంటుందో, ఆ మజిల్ ఫైబర్ ఒక మోటార్ యూనిట్ గా అనుకుంటే దాని యొక్క మధ్య భాగాన్ని, దాని యొక్క ఎండ్ దాన్ని సర్కోలెమ్మా అనే ప్రాంతం యొక్క ఆ టోటల్ ఎంటైర్ జంక్షన్ ని మనం మోటార్ ఎండ్ ప్లేట్ అంటాం, లేదా మోటార్ న్యూరోమస్కులర్ జంక్షన్స్ అని అంటాం. సో దాని మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే దాన్ని సైనాప్స్ అని అంటాం. సో ఈ సైనాప్స్ ద్వారా ప్రయాణించినటువంటి ఈ యాక్షన్ పొటెన్షియల్ ద్వారా వచ్చినటువంటి అదంతా సైనాప్స్ అంతా ప్రసారం చేయబడితే, సో దాని ద్వారా వచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా కాల్షియం అయాన్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా కాల్షియం అయాన్స్ ని ప్రేరేపిస్తాయి. సో కాల్షియం అయాన్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి చెందుతాయి అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉత్పత్తి చెందుతాయి. సో అవి ఎక్కడికి వెళ్తాయి అంటే సార్కోప్లాజంలోకి వెళ్తాయి. సో ఈ సార్కోప్లాజం చేరిన తర్వాత, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ సార్కోప్లాజం చేరిన తర్వాత ఈ కాల్షియం అయాన్స్ ఏమవ్వాలి, సో ఇవి ట్రోపోనిన్ అనేటువంటి దాంతో అతుక్కుని ఉండాలి. ఈ ట్రోపోనిన్ అనే వాటితో అతుక్కొని ఉంటాయి. సో ఈ ట్రోపోనిన్ల మీద ఉండే ఎక్కడ ఉంటుంది ఈ ట్రోపోనిన్ అనేటువంటిది ఏంటంటే, మనం థిన్ ఫిలమెంట్ అంటే పలుచుగా ఉండేటువంటి ఫిలమెంట్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటి దాని పేరు? యాక్టిన్ ఫిలమెంట్. సో ఈ యాక్టిన్ ఫిలమెంట్లకి ఈ ట్రోపోనిన్లు అనేటువంటివి వాటి పైన అతుక్కొని ఉంటాయి. సో అంటే ఈ విడుదలైనటువంటి కాల్షియం అయాన్స్ అన్ని కూడా ట్రోపోనిన్ తో అతుక్కొని ఉంటాయి. సో ఈ ట్రోపోనిన్లను యాక్టిన్ ఫిలమెంట్లపై ఉంటాయి. సో ఈ యాక్టిన్ ఫిలమెంట్స్ అన్ని కూడా ఏం చేస్తాయనంటే వీటిని బైండ్ చేయటానికి, సో విడుదలైనటువంటి అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఇలా ఉంటుంది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో దాంట్లో ఉన్నటువంటి ఉత్పత్తి అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యాక్టిన్ సైట్స్ ఏం చేస్తాయంటే కాల్షియం చాలా విరివిగా కాల్షియం అయాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి రిలీజ్ అయినప్పటికీ కూడా దానికి కావాల్సిన ఏవైతే ఆ ట్రోపోనిన్ కి అతుక్కొని ఉంటాయో అక్కడ దాన్ని కూడా ట్రోపోనిన్ ని 3 రకాలుగా చెప్తాం. ట్రోపోనిన్ సి, ట్రోపోనిన్ టి, ట్రోపోనిన్ ఐ అనేటువంటిది 3 రకాలుగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ దిలీప్. రైట్, నెక్స్ట్. అది ఆల్రెడీ యాక్షన్ పొటెన్షియల్ చెప్పాం. యా, ఈ జి యాక్టిన్ అనేటువంటిది, ఎఫ్ యాక్టిన్ అనేటువంటిది, యాక్టిన్ కూడా 2 రూపాలుగా మనం చెప్పొచ్చు. అంటే గ్లోబులర్ యాక్టిన్ అనేటువంటిది, లేదంటే ఎఫ్ యాక్టిన్, పోలరైజ్డ్ ఎఫ్ యాక్టిన్ అంటే, లేదా ఫైబ్రస్ యాక్టిన్ అనేటువంటి ఆ 2 వర్డ్స్ లో కూడా మనం చెప్పొచ్చు. అంటే మోనోమర్స్ అని అంటే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే పాలీసింథసైజ్డ్ ఆ టైప్ లో, అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇలాంటి న్యూక్లియోటైడ్స్ అంటే న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫేట్ అనేటువంటి 2 నిర్మాణాలతో ఈ మోనోమర్లు అనేటువంటి జనరల్ గా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఇప్పుడు మీరు ఈ కాల్షియం అయాన్స్ రిలీజింగ్ మీరు చూస్తున్నారు. సో ఈ కాల్షియం అయాన్స్ రిలీజ్ అయ్యేటువంటి ప్రక్రియలో ఏం చేస్తుందనంటే ఈ ట్రోపోనిన్ అనేటువంటిది అక్కడ బైండ్ చేస్తుంది. సో పైన ఉన్నటువంటి వైట్ దాంట్లతో, సో ఏటీపీ గురించి అక్కడ మర్చిపోండి. సో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ద్వారా విడుదలైనటువంటి ఈ కాల్షియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ చేరుతున్నాయి అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అవి ఎక్కడ చేరుతున్నాయి అని అంటే అది ట్రోపోనిన్ అతుక్కొని ఉండే. సో ట్రోపోనిన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందని అంటే ఈ యొక్క యాక్టిన్ ఫిలమెంట్ల మీద అవి ఉంటాయి. సో ఈ యాక్టిన్ ఫిలమెంట్ల మీద ఉన్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ఇవి
దేంతో బంధించబడి ఉన్నాయి? ఇప్పుడు గ్రీన్ కలర్‌లో వర్తులాగా అంటే ఇట్లా కట్టినట్టు బైండ్ చేసినట్టు ఫెన్సింగ్ మాదిరి ఉన్నాయి. సో, వాటిని మనం ట్రోపోమయోసిన్ అని అంటాం. సో, ఈ ట్రోపోమయోసిన్‌ల ద్వారా ఈ మయోసైట్‌లు అనేటువంటివి అంటే ట్రోపోనిన్‌కి అందిస్తాయి. సో, అది ఎప్పుడైతే మయోసిన్ ఫిలమెంట్ యాక్టివ్ మయోసిన్ ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో సో, అవి ఈ బైండింగ్ సైట్స్‌కి ఎగ్జాక్ట్‌గా యాక్టిన్‌ని ఇలా అందుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మీరక్కడ గమనిస్తే సో, అక్కడ అవి ఎగ్జాక్ట్‌గా కాల్షియం అయాన్స్‌ని ఎలా క్యాచ్ చేస్తున్నాయో చూడండి. సో, దట్ ఈస్ కాల్డ్ ది అంటే ఆ ఏరియాని క్రాస్ బ్రిడ్జింగ్ స్టేజ్ అని అంటాం. సో, అంటే ఇక్కడ మనకి మనకి శక్తికి అవసరమైనటువంటి ఏటీపీ అనేటువంటిది మయోసిన్ హెడ్స్ మీద రిలీజ్ చేయబడతది. సో, అది క్రాస్ బ్రిడ్జెస్ ఏర్పడేటువంటి సమయంలో అంటే మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటిది యాక్టిన్ ఫిలమెంట్‌ని అంటుకునేటువంటి సమయాన్ని మనం క్రాస్ బ్రిడ్జ్ టైమ్‌గా చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటిది యాక్టిన్ ఫిలమెంట్‌ని అందుకునే సమయం. అంటే ఒక తుమ్మెదొచ్చి పువ్వు మీద వాలే టైం మాత్రమే క్రాస్ బ్రిడ్జింగ్ అంటే అది తేనె పీల్చుకునే టైం. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా ఏంటి అనంటే మయోసిన్ ఫిలమెంట్ అనేటువంటిది యాక్టిన్ ఫిలమెంట్‌ని అందుకునేటువంటి సమయం. దట్ మీన్స్ హైడ్రాలిసిస్ ఆఫ్ ఏటీపీ అంటే ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏర్పడేటువంటి చర్య. సో, ఒక శక్తి విడుదలైన తర్వాత అది అందుకున్న తర్వాత సో, ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే ఇప్పుడు అలా పైకి లేసింది అక్కడ. మయోసిన్ హెడ్ అనేటువంటిది లేచింది అక్కడ. సో, ఏటీపీ అనేటువంటిది హైడ్రాలిసిస్ జరిగింది. ఇమ్మీడియేట్ గా ఏడీపీ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కి అది వచ్చేసింది. సో, మళ్ళీ అగైన్ అది బ్రేక్ డౌన్ కావటానికి అగైన్ మళ్ళా ఇంకొక శక్తి అవసరం. సో, అది మళ్ళీ ఏటీపీ రూపంలో మనకి అక్కడ రీసింథసిస్ జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఏటీపీ అక్కడికి వస్తుందో ఆటోమేటిక్ గా అగైన్ ఈ బ్రేక్ డౌన్ అంటే మయోసిన్ హెడ్ అనేటువంటిది కిందికి వస్తుంది. సో, అంటే దీనికి ఇంకొంచెం జోడించి చెప్తే క్రాస్ బ్రిడ్జెస్ ద్వారా ఏర్పడినటువంటి ఈ బంధం ఏదైతే ఉంటుందో సో ఇది యాక్టిన్ ఫిలమెంట్స్ అతుక్కున్నటువంటి కాల్షియం అయాన్ని మయోసిన్ హెడ్స్ ద్వారా యాక్టిన్ ఫిలమెంట్ మీద జరుగుతుంది. బాగా గమనించండి. ఇక్కడ మీరు ఈ బొమ్మ గమనిస్తే కేవలం జెడ్ లైన్ లేదా జెడ్ డిస్క్ లేదా జెడ్ బ్యాండ్ అనేటువంటిది మాత్రమే మూవ్ అవుతుంది. ఇక్కడ కింద ఉండేటువంటి మీరు చూస్తే మయోసిన్ హెడ్ అనేటువంటిది ఎక్కడ మూవ్ అవ్వటం లేదు. బాగా చూడండి. కేవలం యాక్టిన్ సంబంధించినటువంటి సైట్స్ మాత్రమే దగ్గరకు వస్తున్నాయి. చూడండి మళ్ళా ఎక్కడ వేరేవేవి కదలటం లేదు. కేవలం జెడ్ లైన్ ఆర్ ఐ బ్యాండ్ అనేటువంటిది మాత్రమే కాల్షియం అయాన్ రిలీజ్ అయిన తర్వాత అది ట్రోపోనిన్ కి అతుక్కొని ఉంటే సో ఆ ట్రోపోనిన్ కి అతుక్కున్నటువంటి కాల్షియం అయాన్స్ ని మయో సైట్స్ మీద ఉంటుంది. దీని మీద ఉన్న మయో ఫిలమెంట్స్ మీద ఉన్నటువంటి వీటిని అవి ఆ హెడ్స్ అనేటువంటివి అతుక్కొని సో అవి దాన్ని స్లైడ్ ఓవర్ చేస్తున్నాయి. అంతేగాని ఈ మయోసిన్ ఫిలమెంట్స్ అనేటువంటిది ఎక్కడ మనకు అవి మూవ్ అయినట్టు దాఖలాలు ఎక్కడ లేవు. కేవలం యాక్టిన్ ఫిలమెంట్స్ మాత్రమే కంట్రాక్షన్ లో జరుగుతాయి. అందుకని దాన్ని యాక్టివ్ గా ఉంటాయి అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐ బ్యాండ్ టు ఐ బ్యాండ్ మాత్రం మారుతాయి లేదా జెడ్ బ్యాండ్ టు జెడ్ బ్యాండ్ మాత్రమే మారుతాయి. కానీ ఏ బ్యాండ్ లో ఎలాంటి చేంజెస్ ఇక్కడ రావు. రైట్, అర్థమైందా? సో కాల్షియం అయాన్స్ అనేటువంటిది ఎప్పుడైతే న్యూరోమస్కులర్ జంక్షన్ ద్వారా పోస్ట్ సినాప్టిక్ క్లెఫ్ట్ సినాప్సిస్ అంతా ప్రచోదనం అయిన తర్వాత ఏం జరుగుతుందని అంటే ఈ కాల్షియం అయాన్స్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ కాల్షియం అయాన్స్ అనేటువంటివి సో డెఫినెట్ గా ఒక ఏరియాకి రావు. సో అవి ఎక్కడికి వెళ్తాయనంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుంది అని అంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉత్పత్తి జరిగి సో ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్తానంటే ఈ సార్కోప్లాజం ఉండేటువంటి ఆ ఏరియాకి వెళ్తాయి. సో ఆ సార్కోప్లాజం ద్వారా వచ్చినటువంటి ఏరియాని ఏవి గ్రహిస్తాయంటే యాక్టిన్ ఫిలమెంట్స్ అనేటువంటివి అక్కడ గ్రహిస్తాయి. సో ఆ యాక్టిన్ ఫిలమెంట్స్ మీద ఉన్నటువంటి వాటిని మయోసిన్ హెడ్స్ కి అందించడానికి ఉపయోగపడేటువంటి ఆ నిర్మాణాలని వాటి వైపుగా తిప్పుకునేటువంటివి ఉంటాయి. సో వాటిని మయోసిన్ మీన ఆ మయోసిన్ హెడ్స్ అనేటువంటి అతుక్కోవడానికి అవి అక్కడ ఉపయోగపడతాయి. సో ఈ ప్రక్రియను సో దిస్ ఈస్ కాల్డ్ ద కంట్రాక్షన్. ఈ కంట్రాక్షన్ ఫేజ్ లో యాక్టిన్ మీద ఉన్నటువంటి వాటి మీద ఒక క్వశ్చన్స్ అడుగుతాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే 2014 యూజీసీ నెట్ అండ్ సెట్లు అనుకుంటే అడిగాడు. అంటే ట్రోపోనిన్ సి అంటే ఏంటి, ట్రోపోనిన్ ఐ అంటే ఏంటి, ట్రోపోనిన్ టీ అంటే ఏంటి అనేటువంటి. సో ట్రోపోనిన్ సి అనేటువంటిది ఏంటి అని అంటే కాల్షియం అయాన్స్ ని బైండ్ చేయడం అంటారు. ట్రోపోనిన్ టీ అనేటువంటిది ఏంటంటే ట్రోపోమయోసిన్ ఉండడం అని అంటారు. ట్రోపోనిన్ ఐ ఏంటంటే యాక్టిన్ అండ్ ట్రోపోమయోసిన్ రెండింటిని కలిపి ఉండడం అనేటువంటిది ఇక్కడ స్లైడ్స్ కనపడటం లేదనుకుంటా. రైట్, ఓకే. సో ఈ మయోజెనిక్ హెడ్స్ అనేటువంటిది మయోసిన్ హెడ్స్ అనేటువంటిది చూస్తే ఇక్కడ బ్లాక్ గా వస్తుంది అంతా. ఐ థింక్ మెసేజెస్ కూడా అవే వస్తున్నాయేమో. స్క్రీన్ క్లియర్ ప్లీజ్. రైట్, ఓకే ఓకే.
మధ్యలో బ్యాండ్స్ లాగా వస్తుంది. అది అడ్మిట్ అయిన వస్తుంది సార్. ఓకే, అది క్లియర్ చేస్తాను సార్, నేను వెంటనే చేసేస్తాను, మీకు కొంచెం డిలే అవుతుందండి. ఓకే ఓకే రైట్ నో ప్రాబ్లం. సో ఈ ప్రక్రియ స్క్రీన్ లాక్ పెట్టండి. బట్ యూట్యూబ్ లో అయితే ఇలాంటి క్లియర్ కనిపించట్లేదు సార్, స్క్రీన్ ఒకటే ప్రాబ్లం లేదు. ఓకే రైట్. సో ఇక్కడ ఈ ప్రక్రియ అంటే స్టార్టింగ్ నుంచి న్యూరోమస్కులర్ జంక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో మనకి ఆ మయోసిన్ హెడ్స్ అనేటువంటి అతుక్కునేంత వరకు, అంటే ఈ కండరాలు సంకోచించినప్పుడు రిలీజ్ అయినటువంటి అడినోసిన్ డైఫాస్ఫేట్ కానీ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ల ద్వారా కానీ ఈ మయోసిన్ హెడ్స్ అనేటువంటివి బంధించబడతాయి. రైట్. సో బంధించబడినటువంటివి మరలా ఎలా కిందికి వెళ్ళాలి? సో పైకి లేచినటువంటి, సో అది మళ్ళీ ఎట్లా కిందికి వెళ్ళాలంటే అగైన్ మళ్ళీ అక్కడ ఏటీపీ విడుదలైన తర్వాత మయోసిన్ హెడ్స్ కు చేరే వరకు, సో ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు మయోసిన్ హెడ్స్ అనేటువంటివి యాక్టివ్ సైట్స్ ని అట్లా అతుక్కునే ఉంటాయి. సో ఎప్పుడైతే ఏటీపీ విడుదల ప్రక్రియ పూర్తవుతుందో అప్పుడు మయోసిన్ హెడ్స్ అనేటువంటివి ఇమ్మీడియట్ గా బ్రేక్ డౌన్ అవుతాయి, అంటే మళ్ళీ విడగొట్టబడతాయి యాక్టివ్ ఫిలమెంట్స్. సో ఈ ప్రక్రియ అనేటువంటిది ఈ హైడ్రాలసిస్ ఆఫ్ ఏటీపీ అనేటువంటిది జరిగే కొద్దీ మనకు డిపెండ్స్ అపాన్ ది కంట్రాక్షన్ లెవెల్స్ అవసరం అయ్యే కొద్దీ ఈ న్యూరోమస్కులర్ జంక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇలా కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ని మనం కంట్రాక్షన్ ఫేజ్ గా చెప్తాం. అంటే సినాప్సిస్ అంటే న్యూరోమస్కులర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి విడుదలైనటువంటి సిగ్నల్స్ మొదలుకొని సో ఏటీపీ ప్రక్రియ మళ్ళీ అగైన్ యాక్టివ్, అంటే ఎప్పుడైతే యాక్టిన్ ని మయోసిన్ హెడ్స్ పట్టుకొని ఉంటుందో సో అంతవరకు జరిగే మనం కంట్రాక్షన్ ఫేజ్ కు, సో ఎప్పుడైతే ఈ కంట్రాక్షన్ ఫేజ్ కు చేరుతుందో సో అక్కడికి కంట్రాక్షన్ ఫేజ్ అనేటువంటిది అక్కడ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏం జరగాలి? సో అగైన్ ఒక వర్క్ మనకు అయిపోయింది అనుకోండి, సో మనం ఇమ్మీడియట్ గా ఏం చేస్తాం, అక్కడ రిలాక్స్ అవ్వాలి. మరి ఇక్కడ మజిల్ ఎలా రిలాక్స్ అవ్వాలి అని అంటే దేర్ ఈస్ ఏ వన్ ఏరియా. సో ఎప్పుడైతే అగైన్ మనకి ఒక కంట్రాక్షన్ జరగాలని ఎట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చెప్తుందో సో పూర్తయిందిరా నువ్వు అక్కడ నుంచి రిలీజ్, నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంటాం. సో ఇమ్మీడియట్ గా అక్కడ ఏం జరుగుతుందంటే అగైన్ మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి మోటార్ న్యూరాన్ కు సిగ్నల్స్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుంది. సో ఎప్పుడైతే ఆ సిగ్నల్ వస్తుందో, సో సిగ్నల్ రాగానే ఏం జరుగుతుందని అంటే ఎక్కడైతే ఈ సార్కోప్లాజం లో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ ఆల్రెడీ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి కదా, సో ఆ ఫ్రీగా మూవ్ అయినటువంటి కాల్షియం అయాన్స్ అన్ని కూడా అగైన్ మళ్ళా గోయింగ్ బ్యాక్ టు ది సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ని మళ్ళీ తిరిగి చేరుకుంటాయి. అంటే ఒక వర్క్ అయ్యేంత వరకు కాల్షియం అయాన్స్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందని అగైన్ మళ్ళీ నీకు సిగ్నల్ వస్తుంది, అక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్ వస్తేనే అవి యథాస్థానానికి వెళ్ళాలి. సో అవి యథాస్థానానికి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సార్కోప్లాజం లో ఉన్నటువంటి ఈ కాల్షియం అయాన్స్ అన్ని కూడా మళ్ళీ అగైన్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం లోకి అవి చేరుకోవాలి. సో అంటే ఈ జెడ్ లైన్స్ అనేటువంటివి వాటి యొక్క పూర్వస్థితికి చేరుకుంటాయి. సో దాన్నే మనం రిలాక్సేషన్ పీరియడ్. సో ఇలా కంట్రాక్షన్ అయినటువంటిది, సో ఇక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇలా ఉంది, ఏటీపీ రిలీజ్ అవుతుంది, సో ఇమీడియట్ గా మయోసిన్ హెడ్స్ డౌన్ అయింది. సో ఇమీడియట్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే కంట్రాక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ త్రూ ఒక సిగ్నల్ పంపిస్తుంది, చాలా నాన్న నువ్వు కంట్రాక్షన్ ఎక్కువ అయినావు, సో ఇమీడియట్ గా నువ్వు మళ్ళీ దూరం జరుగు అని చెప్తావు. సో ఇమీడియట్ గా దూరం జరగాలి. సో ఈ ప్రాసెస్ ని మనం రిలాక్సేషన్. సో అంటే ఈ జెడ్ లైన్ అనేటువంటివి పూర్వస్థితికి చేరుకోవడానికి, అంటే కంట్రాక్షన్ ఇలా ఉండేటువంటివి ఇలా కంట్రాక్షన్ లో దగ్గరికి అయినటువంటివి అగైన్ మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఒక సిగ్నల్ వచ్చి మీరు దూరంగా జరగండి, మీ సేవలు చాలంటే మళ్ళీ ఇట్లా దూరం వెళ్తాయి. సో దాన్ని మనం రిలాక్సేషన్ పీరియడ్ గా మనం రిలాక్సేషన్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మోటార్ న్యూరాన్ ద్వారా అందేటువంటి అన్ని సిగ్నల్స్ మజిల్ ఫైబర్స్ కి ఒకే రకంగా స్పందిస్తాయా, మరి స్పందించవా? ఇప్పుడు అన్నిటికీ ఒకటే సిగ్నల్స్ అందుతున్నాయి, సో మజిల్ ఇమ్మీడియట్ గా కంట్రాక్ట్ అవుతుంది. మరి అవి కంట్రాక్ట్ అయ్యే టైంకి, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అది కంట్రాక్ట్ అయ్యే టైంకి మరి అన్ని ఒకటే రకంగా స్పందించాలా? యాక్చువల్గా అవి నెక్స్ట్ స్లైడ్. సో టైటిన్ అనేటువంటిది మనం కంట్రాక్ట్ టైన్ గా చెప్తున్నారు, దీని మీద ఇంకా స్టడీస్ చాలా వరకు జరుగుతున్నాయి. సో టైటిన్ యొక్క ఉపయోగం ఇంకా క్లియర్ కట్ గా చెప్పలేదు కానీ బట్ కంట్రాక్ట్ టైన్ అనేటువంటి దానికి ఈ ప్రోటీన్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చాలా వరకు స్టడీస్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ లెట్ us see. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇలా ఇప్పుడు చూడండి మీరు ఆ కంట్రాక్షన్స్ లో ఎలా జరుగుతుందో, సో స్టెప్ బై స్టెప్ అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే
సో ఈ కంట్రాక్షన్స్ అనేటువంటివి ఇలా జరుగుతాయి. సో ఎం లైన్ వరకు వస్తుంది ఇక్కడ. ఈ ఎం లైన్కి వచ్చిన తర్వాత అది మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్తుంది. సో ఈ బ్యాక్ వెళ్ళే పొజిషన్స్ అని అంటే అక్కడ మనకి ఈ రిలాక్సేషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. సో మోటార్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కంట్రాక్షన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, సో అది దూరంగా ఉండేది దగ్గరకు అయ్యేంత వరకు ఎం లైన్ టువర్డ్స్ ఎం లైన్కి వచ్చేంత వరకు కూడా దీని యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఒక రకంగా వెళ్తుంది. సో అంటే అదే సిగ్నల్స్ మళ్ళీ అగైన్ నువ్వు కంబ్యాక్ రావాలి, నీ పని అయిపోయింది అక్కడ, నువ్వు చాలు నీ సేవలు అని చెప్పగానే అవి మళ్ళీ అగైన్ రిలాక్సేషన్ పొజిషన్కి రావాలి. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మళ్ళీ ఒక సిగ్నల్ అందేంత తర్వాతనే అవి మళ్ళీ రిలాక్సేషన్ పొజిషన్స్కి వెళ్తాయి. రైట్. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మరి అన్నిటికీ ఒకటే రకమైనటువంటి మోటార్ న్యూరాన్స్ ఉన్నప్పుడు సో అవి మజిల్ ఫైబర్స్కి ఒకటే రకంగా స్పందించాలని స్పందించకూడదా? మరి అవి ఒకటే రకంగా స్పందిస్తే ఎలా ఉంటుంది, స్పందించకపోతే ఎలా ఉంటుంది? సో ఒకటే రకంగా స్పందించాయి అనుకోండి, మన దగ్గర మజిల్ ఫైబర్స్ అనేటువంటి ఒకటే రకంగా ఉంటాయా? నాకు తెలిసి అయితే ఉండవు. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఖచ్చితంగా ఒకటే రకంగా అవి స్పందించవు. దాన్నే మనం ఏమంటామంటే రియాక్షన్ టైంగా చెప్పుకుంటాం. ఎందుకనంటే ఆ సిగ్నల్స్ కి మరియు దాని యొక్క రెస్పాన్సెస్ కి ఆ ప్రారంభానికి మధ్యలో ఉండేటువంటి ఆ ఇంటర్వెల్ టైం ఏదైందంటే విరామ సమయం ఏదైతే ఉందో వాటిని మజిల్ ఫైబర్స్ అనేటువంటివి స్థిరంగా ఉండవు. అందుకనే మనకి 2 రకాలైనటువంటి ఫైబర్స్ ని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ కంట్రాక్షన్ బేస్ చేసుకుని ఏవైతే ఫాస్ట్ గా రియాక్ట్ అయితే అవి ఫాస్ట్ విచ్ మజిల్ ఫైబర్స్ గా చెప్తున్నారు, ఏవైతే స్లోగా రియాక్ట్ అయితే దాన్ని మనం స్లో విచ్ మజిల్ ఫైబర్ గా చెప్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒక కంట్రాక్షన్, ఒక న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి ఏర్పడినటువంటి ఈ కంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి జరిగినటువంటి సిగ్నల్స్ ని న్యూరోమస్కులర్ జంక్షన్స్ నుంచి న్యూరోమస్కులర్ జంక్షన్ టు న్యూరో ట్రాన్స్మిటర్ అనేటువంటి అస్టైల్ కోలైన్ ద్వారా ఏర్పడినటువంటి ఈ కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిన తర్వాత అవి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం లో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ అనేటువంటి చేరుకొని అక్కడ నుంచి సార్కోప్లాజం లో చేరుకున్న తర్వాత సో సార్కోప్లాజం లో జరిగేటువంటి ఈ యాక్టిన్ మయోసిన్ ఫైటింగ్ లో సో అవి జరిగిన తర్వాత ఏం జరుగుతున్నాయి అంటే సో దానికి సంబంధించినటువంటి కంట్రాక్షన్ జరుగుతాయి. ఏదైతే ఫాస్ట్ గా కంట్రాక్షన్ చేస్తుందో ఎందుకు చెప్తున్నానంటే ఈ సిగ్నల్స్ అనేటువంటి అంటే ఆ సిగ్నల్స్ కి రెస్పాన్స్ కి మధ్యలో అనేటువంటి ఇంటర్వెల్ టైం అంటే ఇంటర్వెల్ టైం అంటాం. సో అది ఆ విరామం ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఈ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి స్థిరంగా ఉండవు. దాన్ని మనం రియాక్షన్ టైం గా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి, ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి 2 రకాలుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్, ఈ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి చాలా ఫాస్ట్ గా సంకోచిస్తూ ఉంటాయి. సో అంటే ఈ ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది జనరల్ గా మనం చూస్తుంటాం. అంటే ఇవి ఎందుకు ఇలా ఫాస్ట్ గా ఉన్నాయి, ఎందుకు చాలా త్వరగా అలసిపోతున్నాయి మీన్స్ వీటిలో తక్కువ మయోగ్లోబిన్ ప్రోటీన్ అనేటువంటిది ఎక్కువగా ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్ అయిపోయింది. ఫాస్ట్ ట్విచ్ ప్రీవియస్ స్లైడ్ ప్రీవియస్ యా ఓకే. సో ఈ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటి చాలా త్వరగా సంకోచిస్తే ఫాస్ట్ గా కంట్రాక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ది అనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది జరుగుతుంది. సో వీటిలో దీని యొక్క ముఖ్యమైన రీజన్ అంటే తక్కువ మయోగ్లోబిన్ ప్రోటీన్ ఉండడం వల్ల ఇవి మనకు జనరల్ గా తెల్లగా కనబడుతుంది. అంటే ఈ ఎఫ్టీ ఫైబర్స్ లో మైటోకాండ్రియల్ అనేటువంటివి తక్కువగా ఉండడం వలన తక్కువ ఆక్సిజన్ సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. సో ఆక్సిజన్ సామర్థ్యం తక్కువగా అందుకనే జనరల్ గా అంటే వితౌట్ ఆక్సిజన్ అని అంటారు, అనరోబిక్ కాదు, లెస్ ఆక్సిజన్ అనేటువంటిది చెప్పాలి. సో మినిమైజ్డ్ ఆక్సిజన్ తో చాలా ఫాస్ట్ కంట్రాక్షన్స్. చాలా మంది వితౌట్ ఆక్సిజన్ అంటే మనం చచ్చిపోయినప్పుడే జరిగేది. ఎప్పుడైతే ఏటీపీ ఖచ్చితంగా నిలబడిపోతుందో అప్పుడు మాత్రమే. సో అప్ టు 100 meters కూడా స్ప్రింటర్స్ మోస్ట్ ప్రాబబ్లీ 1 breath 100% 1 breath లో ఆ కంప్లీట్ 1 to 2 breaths లోనే ఎగ్జాక్ట్ గా 100 meters రేస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఆ ఏటీపీ సిపి సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళు చేసేటువంటి మోస్ట్ హై ఇంటెన్సిటీ ఈ యాక్టివిటీస్ ని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ ఆక్సిజన్ సామర్థ్యం అనేటువంటిది ఇక్కడ తక్కువగా వినియోగించగలుగుతుంది. సో వీటిలో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే మజిల్ ఐబాల్స్ లో కానీ ఇలా ఆ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ కంట్రాక్షన్స్ బేస్ చేసుకొని ఒక స్ప్రింటర్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అతని యొక్క కాఫ్ మజిల్ అంటే గ్యాస్ట్రోనిమస్ దగ్గర కానీ ఈ హామ్స్ట్రింగ్ క్వాడ్రిసెప్స్ సో పర్సంటేజ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే 70 to 80% ఆఫ్ ది ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ ఉంటే స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ రిమైనింగ్ ఉంటుంది.
సో నాన్ అథ్లీట్ ఎవరైతే ఉంటారో 50-50 రేషియోస్లో స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అండ్ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటి కాంపోజిషన్స్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో సార్ ఇంకా రాజశేఖర్ సార్ ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్తారు. సో ఉన్నటువంటి అంటే ఓన్లీ స్టిపులేటెడ్ దాని వరకు మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఈ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి మళ్ళీ అగైన్ ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి రెండు రకాలుగా మనకు ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ప్రకారం రెండు రకాలుగా గుర్తించినది. అంటే టైప్ 2A అండ్ టైప్ 2B అనేటువంటి రెండు రకాలుగా గుర్తించడం జరిగింది. సో టైప్ 2A అనేటువంటిది ఇంటర్మీడియట్ మజిల్ ఫైబర్స్, బోత్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెండు యాక్టివిటీస్ ని ఇక్కడ టైప్ 2A ఫైబర్స్ అని అంటారు. సో టైప్ 2B ఆర్ టైప్ 2X, దాన్ని బీనే ఎక్స్ అని కూడా అని అంటారు. సో అది ఎగ్జాక్ట్ గా అంటే ఎక్కువ ఫోర్స్ ని ఇవ్వటానికి, అదే విధంగా ఎనరోబిక్ ప్యూర్లీ ఎనరోబిక్ యాక్టివిటీస్ చేయడానికి టైప్ 2B ఆర్ టైప్ 2X ఫైబర్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. సో ఈ ఏరోబిక్ ఎనరోబిక్ అనేటువంటిది టైప్ 2Aలో ఎందుకు వస్తుందని అంటే స్లో ట్విచ్ మజిల్ ఫైబర్ ని మనం టైప్ 1 అని అంటాం. సో అంటే ఏరోబిక్ నే మనం టైప్ 1 అనుకుంటాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ దిలీప్. సో ఈ స్లో ట్విచ్ మజిల్ ఫైబర్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇంకొక రకమైనటువంటిది, దీన్నే మనం మ్యారథాన్ రన్నర్స్ కు ఉండేటువంటిది, లేదా లాంగ్ డిస్టెన్స్ రేసెస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ మ్యారథాన్ రన్నర్స్ కి లేదా ఈ లాంగ్ డిస్టెన్స్ రేసెస్ కి ఎక్కువగా ఉపయోగపడేటువంటి స్లో ట్విచ్ మజిల్ ఫైబర్ ఇది ఎర్రగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే బికాస్ ఈ ఎర్ర రక్త కణాలను హిమోగ్లోబిన్ ప్రోటీన్ ని పోలి ఉండటం అనేటువంటిది. సో దీన్ని రెడ్ ఫైబర్స్ గా మనం చెప్తున్నాం. సో ఇవి నెమ్మదిగా స్లో ట్విచ్ అనేటువంటిది అంటేనే నెమ్మది అనేటువంటిది. ఏంటి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నెమ్మదిగా అది సంకోచించడం. సో ఈ ఆక్సిజన్ ఎక్కువగా వినియోగించుకుంటాయి. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మయోగ్లోబిన్ ప్రోటీన్ అనేటువంటిది, మయోగ్లోబిన్ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ ఆక్సిజన్ బైండింగ్ సైట్ అని ప్రోటీన్ అని చెప్తూ ఉంటాం. మయోగ్లోబిన్ ప్రోటీన్ అనేటువంటిది ఏంటంటే ఐరన్ ఆక్సిజన్ బైండింగ్ ప్రోటీన్ అనేటువంటిది. సో ఈ మజిల్ ఫైబర్ నందు ఇది ఎక్కువగా గోచరించడం జరుగుతుంది, అంటే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఇది ఎర్ర రక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ ప్రోటీన్ ని పోలి ఉండడమే దీని యొక్క మొట్టమొదటి లక్షణం. సో దీన్నే మనం ఏమంటున్నామంటే దీనివల్ల ఇది రెడ్ ఫైబర్స్ గా మనం చెప్తున్నాం. అంటే ఎక్కడైతే రక్త ప్రసరణ ఎక్కువసేపు జరుగుతుందంటే త్రూ ద క్యాపిలరీస్, సో క్యాపిలరీ డెన్సిటీ అంటే త్రూ ద రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేటువంటిది క్యాపిలరీ డెన్సిటీ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. సో దాని ద్వారా అంటే ఆ సాంద్రత, సో ఆ పర్టికులర్ ఆ యూనిట్ కి ఉండేటువంటి క్యాపిలరీస్ ఎక్కడైతే డెన్సిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఎక్కువసేపు యాక్టివిటీని, సో బ్లడ్ సర్క్యులేషన్స్ ఫ్రీగా జరుగుతుంది. సో ఈ మొదటి రీజన్ ఏంటి అని అంటే ఇది ఎక్కువసేపు ఎందుకు సంకోచించగలుగుతుంది, లాంగ్ డ్యూరేషన్స్ ఎందుకు సంకోచించదు. మొదటి రీజన్ ఏంటంటే మయోగ్లోబిన్ ప్రోటీన్ అయితే, రెండవ రీజన్ ఏంటంటే మైటోకాండ్రియా. సో ఈ మైటోకాండ్రియా అనేటువంటిది స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అందు ఆక్సిజన్ నిల్వ ఉంచుకొని ఏటీపీ అనేటువంటిది శక్తి, దానికి కావాల్సిన శక్తిని ఏటీపీ రూపంలో విడుదల చేయడానికి ఈ మైటోకాండ్రియన్స్ అనేటువంటి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఏరోబిక్ మజిల్స్ జనరల్ గా అన్ని ఏరోబిక్ యాక్టివిటీస్ లో కూడా ఈ రకమైనటువంటి సిద్ధాంతమే ఈ యొక్క స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ అనేటువంటివి ఇక్కడ చూపిస్తాయి. బాగా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో అడుగుతుంది ఏంటంటే టైప్ 2A మజిల్ ఫైబర్ ఏ రకమైనటువంటి యాక్టివిటీని చేయడానికి ఉపయోగిస్తున్నారు, అండ్ టైప్ 2B అనేటువంటిది ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి చూస్తున్నారు అనేటువంటి. టైప్ 2Bనే టైప్ 2X అని కూడా అంటూ ఉన్నారు. సో నెక్స్ట్ స్లైడ్ దిలీప్. సో జస్ట్ వన్ రీక్యాప్ ఆఫ్ ది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేటువంటిది సింపుల్ గా సార్ మీ వాయిస్ కట్ అయింది సార్. కళ్యాణ్ గారు మీ వాయిస్ రావట్లేదు. అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం. ఎస్ సార్. అది రికార్డింగ్ పాస్ చేయను అన్న, అంటే నిష్క్రియగా అవి మారిపోతుంది. సో క్రాస్ బ్రిడ్జెస్ అనేటువంటివి అక్కడ విరిగిపోతాయి. సో ఇక్కడ కండరం అనేటువంటిది విశ్రాంతి పొందుతుంది. సో ఇది మజిల్ ఫైబర్స్ అనేటువంటివి ఉన్న ఎరుపు రంగు గానీ మయోగ్లోబిన్ మొత్తాన్ని బట్టి రెడ్ మజిల్ ఫైబర్ గాను లేదా వైట్ మజిల్ ఫైబర్ గాను దీన్ని మనం వర్గీకరించుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
సో ఇంగ్లీష్లో ఇంకెవరికైనా కావాలన్నప్పుడు సో ఈ విధమైనటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది అన్ని ప్రాసెస్ గురించి మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే మీకు ఈజీగా అర్థమైంది. సో ఏ అనేటువంటిది అక్కడ యాక్షన్ పొటెన్షియల్స్ అనేటువంటిది న్యూరాన్ సినాప్సిస్ ద్వారా జరుగుతుంటుంది. నెక్స్ట్ యాక్సాన్ ద్వారా వచ్చినటువంటి ఆ సిగ్నల్ మైలిన్ షీట్ ద్వారా వస్తుంది. చూడండి అక్కడ సి అనేటువంటిది అస్టైల్ కొలైన్ రిలీజ్ అవుతుంది. డి అనేటువంటిది టీ ట్యూబుల్స్ అనే వాటి ద్వారా అక్కడ ఈ కాల్షియం అయాన్స్ అనేటి లోనికి వెళ్తే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అక్కడ రెస్పాండ్ అవుతుంది. సో ఇమీడియట్ గా కాల్షియం అయాన్స్ అనేటువంటివి ఎఫ్ షీల్ లో ఉన్నటువంటి కాల్షియం అయాన్స్ అనేటువంటిది అక్కడ రిలీజ్ అవుతున్నాయి. యాక్టిన్ ఫిలమెంట్ ని అటాచ్ అవుతున్నాయి. సో మయోసిన్ అనేటువంటిది ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. సో మైటోకాండ్రియన్ అండ్ ఏటీపీ అండ్ ఏడీపీగా డివైడ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేటువంటిది మళ్ళీ అక్కడ ముగిసిపోతుంది. సో ఇది ఒక ప్రాసెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ది మస్కులర్ కాంట్రాక్షన్ సిస్టమ్. దీన్ని మనం ఎంటైర్ గా రీక్యాప్ ఆఫ్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇమ్మీడియట్ గా మనకు ఉన్నటువంటి కాంట్రాక్షన్స్ లెవెల్స్ లో మస్కులర్ కాంట్రాక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్స్ లోకి వెళ్తే సో దాన్ని మనం 3 రకాలుగా విభజించడం జరిగింది. సో లేటెస్ట్ డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, ఎవరు కనుక్కున్నారు అనేటువంటిది. ఇయర్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. అది 1950 53 అనేటువంటిది కరెక్ట్. ఓకే, అదర్వైజ్ ప్లీజ్ రెక్టిఫై దట్. హెట్టింగ్ అండ్ ముల్లర్ అనేటువంటిది ఐసోమెట్రిక్ ట్రైనింగ్. సో ఈ టైప్స్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్స్ అనేటువంటిది ఐసోటోనిక్ ట్రైనింగ్. దీనికి ఉన్నటువంటి వేరే నేమ్స్ ఏంటి అని అంటే డైనమిక్ అండ్ యాక్సోటోనిక్. 1 సెకండ్ ప్లీజ్, అంతా నేను సైడ్కి ఉన్నాను కదా. సో ఐసోటోనిక్ ట్రైనింగ్ అనేటువంటిది ఏంటంటే డైనమిక్ ఆర్ యాక్సోటోనిక్ కంట్రాక్షన్స్ అనేటువంటివి ఇవి ఇంట్రడ్యూస్డ్ బై డి లూనే 1954. సో ఐసోటోనిక్ కంట్రాక్షన్స్ నే డైనమిక్ ఆర్ ఆక్సోటోనిక్ కంట్రాక్షన్స్ అని కూడా అని అంటారు. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే డి లూనే 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఐసోమెట్రిక్ ట్రైనింగ్ అనేటువంటిది స్టాటిక్ ట్రైనింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హెట్టింగర్ అండ్ ముల్లర్ 1950లో ఇది చేయడం జరిగింది. అండ్ ఐసోకైనటిక్ ట్రైనింగ్ అనేటువంటి ఇంట్రడ్యూస్డ్ బై పెరెన్. సో 1968లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ మీన్ బై ద ఐసోటోనిక్ కంట్రాక్షన్, ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అండ్ ఐసోకైనటిక్ కంట్రాక్షన్. సో లిటిల్ బిట్ దీని నాలెడ్జ్ తో దీన్ని మీ ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సో ఐసోటోనిక్, టోన్ మీన్స్ దెర్ ఇస్ అ మూమెంట్. సో ఐసోటోనిక్ అనేదాన్ని అక్కడ డైనమిక్ అనేటువంటిది ఒకటి ఉంది, అంటే అక్కడ మూమెంట్ అనేటువంటిది. అది మూమెంట్ ఎలా ఉంటుంది, ఐదర్ లెంగ్థనింగ్ ఆర్ షార్ట్నింగ్, ఎలా అన్నా ఉండొచ్చు. దాన్ని మనం యాక్సోటోనిక్ అని కూడా అంటున్నాం. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే డి లోనే 1954. ఐసోమెట్రిక్ ట్రైనింగ్ అనేటువంటిది స్టాటిక్. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే హెట్టింగర్ అండ్ ముల్లర్ 1950 ఇయర్లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఐసోకైనటిక్ ట్రైనింగ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్డ్ బై పెరెన్ 1968లో. నెక్స్ట్ స్లైడ్ దిలీప్. యా, సో ఐసోటోనిక్, డైనమిక్ ఆర్ యాక్సోటోనిక్. సో ఐసోటోనిక్ కంట్రాక్షన్స్ అనేటువంటివి ఈ కంట్రాక్షన్స్ లెంథనింగ్ అంటే మజిల్ ని లెంగ్తన్ చేయడానికి ఆర్ షార్టన్ చేయడానికి ఒక మూమెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. టోనిక్ మీన్స్ దెర్ ఇస్ అ మూమెంట్, టోనిక్ మీన్స్ దెర్ ఇస్ అ డైనమిక్. సో ఆర్ దెర్ ఇస్ అ యాక్సోటోనిక్. టోన్ అనేటువంటి వర్డ్ వాడుతుంటే దేర్ షుడ్ బి సమ్ మూమెంట్. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే స్ట్రెంగ్థన్స్ ఎ మజిల్ త్రూ అవుట్ ద రేంజ్ ఆఫ్ మూమెంట్. సో ఆ రేంజ్ మూమెంట్ ని మొత్తాన్ని ఇది స్ట్రెంగ్థన్ చేయడానికి ఈ ఐసోటోనిక్ కంట్రాక్షన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఎక్సర్సైజ్ చేయటానికి అంటే ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ మనం ఎంచుకున్నటువంటి క్రీడలకి అనుగుణంగా దీన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంది. బట్ డిసడ్వాంటేజెస్ అనేటువంటిది ఏంటి అని అంటే మజిల్ సోర్ ఏర్పడడానికి, కండరాల యొక్క నొప్పి అనేటువంటిది, గాయాలు ఏర్పడడానికి ఎక్కువగా బికాస్ ఆఫ్ స్ట్రెస్ వైల్ అంటే అవి సంకోచించినప్పుడు ఎక్కువగా ఇవి నొప్పి ఏర్పడడానికి ఇవి ఎక్కువగా డిసడ్వాంటేజెస్ గా చెప్తాం. అండ్ ద మజిల్ గెయిన్స్ మోస్ట్ స్ట్రెంగ్త్ ఎట్ ద వీకెస్ట్ పాయింట్ ఆఫ్ ద యాక్షన్ రాదర్ దాన్ ఈవెన్లీ త్రూ అవుట్. సో అది పూర్తిగా సంపూర్ణంగా అది రాకుండా ఎక్కడైతే ఆ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ వరకు మాత్రమే ఇక్కడ అది గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక డిసడ్వాంటేజెస్ గా ఐసోటోనిక్ కంట్రాక్షన్స్ లో చెప్పడం జరిగింది. అంటే దీన్ని జంపింగ్స్ లో కానీ, రన్నింగ్ డూయింగ్ స్కిల్స్, రన్నింగ్ కానీ స్కిల్స్ చేసేటప్పుడు కానీ, లిఫ్టింగ్ వెయిట్స్, డూయింగ్ ఎనీ యాక్షన్ విత్ ద మూమెంట్స్ అనేటువంటిది జనరల్ గా మనం ఈ ఐసోటోనిక్ కంట్రాక్షన్స్ లో చెప్తున్నాం. సో ఇంత డీటెయిల్డ్ గా ఇంత అడగడు కానీ, బట్ ఇది ఎవరు చెప్పారు అనేటువంటిది 100% క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నటువంటి సందర్భం. సో దీంట్లో ఉన్నటువంటి కంట్రాక్షన్, సో ఐసోటోనిక్ లో ఉన్నటువంటి
లెంగ్తెన్ ఆర్ షార్టెన్స్ ని ఏమంటారు అని అంటే కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ అండ్ ఎక్సెంట్రిక్ కంట్రాక్షన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ డిఎస్సి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. చాలా విరివిగా ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కాన్సెంట్రిక్ కంట్రాక్షన్స్ అండ్ స్క్రీన్ నాట్ విజిబుల్. రైట్. సో ఈ కాన్సెంట్రిక్ కంట్రాక్షన్స్ అనేటువంటివి ఎక్కడైతే మనకు మజిల్ కంట్రాక్షన్ అంటే లెంగ్తనింగ్ ఆర్ షార్టనింగ్ జరుగుతుందో, సో ఇక్కడ మీరు గమనిస్తే మనం యాంగిల్ ఫ్లెక్స్డ్ యాంగిల్ని మనం తగ్గించినది షార్టన్ అవుతుంది, ఈ యాంగిల్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది లెంగ్తన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం దగ్గరకు తీసుకొస్తున్నామో యాంగిల్ని డిక్రీజ్ చేస్తున్నామో దాన్ని మనం కాన్సెంట్రిక్ కంట్రాక్షన్స్ అని అంటాం. ఎక్కడైతే మనం యాంగిల్ని దూరంగా తీసుకెళ్తున్నామో, ఇంక్రీజ్ చేస్తున్నామో, సో దాన్ని ఎక్కువ చేస్తున్నామో దాన్ని మనం ఎక్సెంట్రిక్ కాంట్రాక్షన్స్ అని అంటాం. సో జనరల్గా ఏంటంటే అప్వర్డ్ డంబల్ మూమెంట్ని మనం క్లోజ్ టువర్డ్స్ ది బైసెప్ తీసుకొస్తే దాన్ని కాన్సెంట్రిక్ కంట్రాక్షన్స్ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ బైసెప్ నుంచి దూరంగా ట్రైసెప్ సహాయంతో మనం దూరంగా తీసుకెళ్తున్నామో దాన్ని మనం ఎక్సెంట్రిక్ కంట్రాక్షన్స్ అని చెప్తున్నాం. కాన్సెంట్రిక్ దగ్గరికి తీసుకురావడం, ఎక్సెంట్రిక్ దూరంగా తీసుకెళ్ళడం. ఈ రెండు దేంట్లో ఉంటాయి అని అంటే ఐసోటోనిక్ లో ఉంటాయి. సో మెట్రిక్ అనేటువంటి నెక్స్ట్ స్లైడ్. ఐసోమెట్రిక్ అంటేనే అక్కడ ఎలాంటి టెన్షన్స్ అనేటువంటివి ఉండవు. సో అందుకని దాన్ని స్టాటిక్ అనేటువంటిది ఉంటుంది. సో హెటింగర్ అండ్ ముల్లర్ అనేటువంటి ఆయన 1950లో దీన్ని ఇవ్వటం జరిగింది. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్ దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ది కంట్రాక్టింగ్ మజిల్. సో ఇక్కడ మనం మజిల్ కంట్రాక్షన్ జరుగుతుందంటే మనం ఒక గోడకు పెట్టినప్పుడు లేదా ఫ్లాంక్ పెట్టినప్పుడు ప్లాంక్ ఎక్సర్సైజ్ అని అంటాం. సో అలా చేసినప్పుడు అక్కడ టెన్షన్ అయితే ఉంటుంది, కానీ అక్కడ ఎలాంటి విజువల్ మూమెంట్ అనేటువంటిది నీకు కంట్రాక్షన్ అనేటువంటిది ఎక్కడ మనకి కనపడదు. మనకి అలాంటి దాన్ని మనం ఐసోమెట్రిక్ అనేటువంటి స్టాటిక్ కంట్రాక్షన్ గా చెప్తూ ఉంటాం. అంటే ప్లాంక్, వాల్ పుషింగ్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ డెవలప్స్ a static strength. So the strength you need to push or pull a heavy object or hold it up. So మనకి జనరల్ గా అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పర్పస్ లో కానీ ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. మనం దీన్ని ఉపయోగించడానికి పెద్దగా ఎక్కువ మెటీరియల్ అయితే అవసరం లేదు. సో మనం ఇది ఎక్కడన్నా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బట్ వేరాస్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ అట్ ద యాంగిల్, అంటే మనం ఏ యాంగిల్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ యాంగిల్ మీద మాత్రమే ఈ ఐసోమెట్రిక్ అంటే స్టాటిక్ కంట్రాక్షన్స్ వల్ల అది స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉంటుంది. సో డ్యూరింగ్ ఎక్సర్సైజ్ బ్లడ్ ఫ్లో అనేటువంటిది అక్కడ స్టాప్ అయ్యేటువంటి, అంత పెద్ద స్థాయిలో స్టాప్ కాకపోయినా కొంచెం వరకు బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది రైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లెస్ బ్లడ్ ఫ్లో అనేటువంటిది బ్యాక్ టు ద హార్ట్ అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. సో అంటే బ్లడ్ ఫ్లో అనేటువంటిది మజిల్కి అందించేటువంటి ప్రక్రియ కొంచెం డిలే అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ బ్లడ్ ఫ్లో అనేటువంటిది బ్యాక్ టు ది హార్ట్ అనేటువంటిది తక్కువగా జరిగేటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ స్టాటిక్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ది దీనికి. సో ఐసోమెట్రిక్ ట్రైనింగ్ ఒకటి మనకు సరిపోతుందంటే నెవర్, అంటే ఆల్రెడీ మనకి సార్ చెప్పినట్టుగా ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది రాదు. సో డెఫినెట్ గా మనం ఒక కాంబినేషన్ ఇంకో కాంబినేషన్ తో మిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తేనే సో అక్కడ మనకి డెవలప్మెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో కంబైన్ విత్ ది ఐసోటోనిక్ ట్రైనింగ్, సో ఐసోమెట్రిక్ అండ్ విత్ ది ఐసోమెట్రిక్ కాంబినేషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఐసోకైనెటిక్ పెరే 1968లో ఇవ్వటం జరిగింది. సో ఐసోకైనెటిక్ కంట్రాక్షన్స్ అనేటువంటిది ఇక్కడ మనకి చూడటానికి ఏమి క్వశ్చన్ కనబడదు, కానీ దీంట్లో కూడా ఒక క్వశ్చన్ రీసెర్చ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. కాన్స్టెంట్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది, ఏ కంట్రాక్షన్ ఉంటుంది అని అడిగాడు. కాన్స్టెంట్ స్పీడ్ అనేటువంటిది ఏ కంట్రాక్షన్స్ లో ఉంటుందని మన రీసెంట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్స్ లో అడిగాడు. అందరూ ఏం చెప్పారంటే అక్కడ ఐసోటోనిక్ లో ఉంటుందని చాలా మంది పెట్టారు, బట్ కాన్స్టెంట్ స్పీడ్ అనేటువంటిది ఐసోకైనెటిక్ లో ఉంటుంది. సో ద మజిల్ కంట్రాక్ట్స్ అండ్ షార్టెన్స్ with a constant speed, so that is the isotonic. An isotonic contraction is different to an isokinetic contraction because it is usually slowest at the start. Please make note, it is slowest at the start. So isokinetic అనేటువంటిది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ బికాస్ ఇది అంటే మనం సింపుల్ గా చేసేటువంటి మన మెకానిజంతో చేసి మన దగ్గర ఉండేటువంటి, ఇప్పుడు మొన్న యూనివర్సిటీ మా సార్ పెట్టినటువంటి ఆ వీడియోలో హై ప్రొఫైల్డ్ జిమ్ ఉందంటే సైబెక్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా ఉన్నటువంటి ట్రైనింగ్ మెథడ్ ఇది. సో ఆ రకమైనటువంటి దానిలో ఈ కాన్స్టెంట్ స్పీడ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో
కంట్రాక్ట్స్ అండ్ షార్టెన్స్ కాన్స్టెంట్ స్పీడ్. ఇక్కడ మజిల్ కంట్రాక్షన్ జరుగుతుంది అండ్ షార్టెన్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. సో స్పీడ్ ని కంట్రోల్ చేసేటువంటి కాన్స్టెంట్ స్పీడ్ తో చేసేటువంటి కంట్రాక్షన్ ఏది జరుగుతుంది? కంట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ షార్టనింగ్ ఆఫ్ ది మజిల్. ప్లీజ్ మేక్ నోట్. సో కంట్రాక్షన్ అనే వర్డ్ జరుగుతుంది అని అంటే, సో రివర్సిబిలిటీ అంటే ఐసోటోనిక్ లో కూడా కంట్రాక్షన్ జరుగుతుంది, దట్ ఈస్ ఎక్సెంట్రిక్ కంట్రాక్షన్, దట్ క్లియర్ గా ఉంటుంది. సో ఇక్కడ షార్టెన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే కేవలం ఐసోకైనెటిక్ లో మాత్రమే ఉంటుంది. ఫర్ ఐసోకైనెటిక్ ట్రైనింగ్ యూ నీడ్ స్పెషల్ ఎక్విప్మెంట్ దట్ డిటెక్ట్స్ వెన్ ఎ మజిల్ స్పీడింగ్ అప్ అండ్ ఇంక్రీజెస్ ద లోడ్ టు స్లో ఇట్ డౌన్ అగైన్. సో మనం చేసిన తర్వాత బాగా ఇంక్రీజ్ చేసిన తర్వాత దానంతట అదిగా మనం మధ్యలో ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు దానంతట అదిగా మన యొక్క పల్స్ రేట్ని బట్టి మనకి ఏర్పాటు చేసినటువంటి సెన్సార్స్ ని బట్టి అవి మళ్ళీ అగైన్ అవి కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్స్ మనకి తీసుకురావడానికి అవకాశం ఉంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈవెన్ గా బాడీకి మన స్ట్రెంగ్త్ అనేటువంటిది ఈవెన్ గా త్రూ అవుట్ రేంజ్ ఆఫ్ ది మన మూవ్మెంట్ ఉన్న రేంజ్ మొత్తానికి ఇవి స్ట్రెంగ్త్ ని డెవలప్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ ని డెవలప్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి ఐసోకైనెటిక్ ట్రైనింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్ అంటే మనం సామాన్యంగా దీన్ని కొనేటువంటి పరిస్థితి లేదు. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ జిమ్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఎఫోర్డ్ చేయలేం. సైబెక్స్ ఒక మిషన్ తీసుకుంటే దాదాపు 80 lakhs 90 lakhs వరకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో వీ కెనాట్ ఎఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? సో పర్ఫార్మింగ్ సైక్లింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్ ఓవర్ మిషన్ విత్ స్ప్రింగ్. సో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మనకి ఈ ఐసోకైనెటిక్ ట్రైనింగ్స్ ద్వారా ఉంటాయి. అంటే ఎలాబరేటెడ్ ల్యాబ్స్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఈ రకమైనటువంటి ట్రైనింగ్ మాడ్యూల్స్ ఐసోకైనెటిక్ ద్వారా డెవలప్ చేయడానికి, ఒలింపియన్స్ ని రెడీ చేసేటువంటి ఆ ప్రక్రియలో ఈ టైప్ ఆఫ్ కంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ మిషనరీస్ ని ఎక్కువగా వాళ్ళు అక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ బాక్సర్ మజిల్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. సో మనకి ఇక్కడ ఏవే మజిల్స్ ఇంపార్టెంట్ అనేటువంటిది చూస్తే ప్రీవియస్ గా ఈ క్వశ్చన్స్ అడిగారు డిఎస్సిస్ లో. సో చాలా మంది డిఎస్సి ప్యాటర్న్ కూడా క్వశ్చన్స్ చెప్పండి అన్నారు. సో దీస్ ఆర్ ద డిఎస్సి. సో సెరాటస్ యాంటీరియర్, సెరాటస్ ఆల్రెడీ మీకు చెప్పిన యాంటీరియర్ అంటే ముందు ఉంటుంది, సెరాటస్ అంటే వర్తులాకారంగా రిబ్స్ దగ్గర ఉన్నటువంటి కండరాలు. సో సెరాటస్ యాంటీరియర్ ని మనం బాక్సర్ మజిల్ అంటూ స్వింగ్, మనం బాక్సింగ్ చేసేటప్పుడు స్వింగ్ చేస్తాం కదా, పంచ్ కొట్టేటప్పుడు ఆ స్వింగ్ అనేటువంటిది సో జరిగేటువంటి ఆ ప్రక్రియని మనం బాక్సర్ మజిల్ గా చెప్తాం, సెరాటస్ యాంటీరియర్ అనేటువంటిది. సో నెక్స్ట్ స్లైడ్. సో sartorius comes from the Latin word sartor meaning a tailor. సో టైలర్ మజిల్ అనేటువంటిది ఏంటంటే sartorius అనేటువంటిది చెప్తూ ఉంటాం. సో టైలర్ మజిల్ ఏంటి అని అంటే sartorius. ప్లీజ్ నెక్స్ట్. జస్ట్ ఓన్లీ టిప్ ఆఫ్ ది అండ్ కయాకింగ్ వీటికి సంబంధించినటువంటి క్వాడ్రిసెప్స్ లో కానీ ఇక్కడ వర్కింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో పెక్టోరల్స్, డెల్టాయిడ్ మజిల్స్ కానీ, ట్రెపీజియస్ మజిల్స్ కానీ, మనం ఈ కయాకింగ్ వీటికి సంబంధించినటువంటి ఈ మజిల్స్ ని ఇక్కడ వర్కింగ్ మజిల్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి. సో ఆ మజిల్స్ అనేటువంటివి మనం ఎగ్జాక్ట్ గా బైసెప్ కంట్రాక్షన్ జరిగేటప్పుడు బైసెప్. సో ఇవి ఎక్కువగా అడగడం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్వశ్చన్ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగకపోవచ్చు. కానీ మీకు ఒక రఫ్ ఐడియా కోసం మీ ముందు పెట్టడం జరిగింది. సో మనం ఫ్లెక్స్ చేసేటప్పుడు, మోకాల్ని వంచేటప్పుడు మనకు ఉపయోగపడేటువంటి కండరం ఏది అని అడుగుతాడు. సో ఫ్లెక్స్ చేసేటప్పుడు, మోకాలను వంచేటప్పుడు ఉపయోగపడేటువంటి కండరం ఏంటంటే జనరల్ గా అందరూ క్వాడ్రిసెప్ అనుకుంటారు. నో. సో మనం ఎక్కడైతే వంచుతున్నామో అక్కడ మాత్రమే కంట్రాక్షన్ జరుగుతుంది. మనం వంగడం ఎక్కడ స్టార్ట్ అయింది, మోకాల దగ్గర వంచినా ఎటువైపు వంచుతున్నాం, బ్యాక్ సైడ్ వంగుతుంది. అదే బైసెప్ అనుకోండి, ఇటువైపు వంగుతుంది, ఇటువైపు వంచుతున్నాం కాబట్టి ఇది కంట్రాక్షన్ జరుగుతుంది. ప్లీజ్ మేక్ నోట్. సో అదే కాలు కూడా మనకు ముందు వైపుకి వచ్చింది అనుకోండి, ముందు వైపుగా బెండ్ చేసాం అనుకోండి, కాలుని ఇది కాలు అనుకుంటే దీన్ని కూడా ఇట్లా ముందు కంటేనే అప్పుడు క్వాడ్రిసెప్ అవుతుంది. సో బట్ మనకు మూమెంట్ ఎలా ఉంది, దీనికి ఆపోజిట్ లో ఉంటుంది, ఈ డైరెక్షన్ కి ఇట్లా ఉండేది ఇట్లా వెనక్కి ఉంచుతున్నాం. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే హ్యామ్స్ట్రింగ్ అనేటువంటిది అక్కడ కండరం అనేటువంటిది వంచడానికి ఉపయోగపడుతుంది. సో మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలందరూ. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కేటప్పుడు ఎక్కడైతే మనకి మజిల్ వంగుతుందో, ఎక్కడైతే మనం ఆ జాయింట్ అనేటువంటిది ఫ్లెక్షన్ జరుగుతుందో అక్కడ కంట్రాక్షనే జరుగుతుంది. ఎక్కడైతే మజిల్ అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతుంది అక్కడ ఎక్స్టెన్షనే జరుగుతుంది. సో ఇది ఫండమెంటల్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే జాయింట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఎక్కడైతే కండె లాంటి ఆ పెన్నెట్ ఫార్మ్స్ ఎక్కడైతే ఉంటాయో, ఆ స్పిండిల్ ఫార్మ్స్ ఎక్కడైతే ఉంటాయో, సో దాని యొక్క మూమెంట్స్ ని ఎక్కడైతే మనం చూస్తున్నామో అక్కడ మాత్రమే మనకి కంట్రాక్షన్ జరుగుతుంది. దాని ఆపోజిట్ డైరెక్షన్స్ లో మాత్రం ఎక్స్టెన్షనే జరుగుతుంది.
ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఫ్లెక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కంట్రాక్షన్ జరుగుతుంది, ఎక్కడైతే ఎక్స్టెన్షన్ జరుగుతుందో దాన్ని మనం ఎక్సెంట్రిక్ కాంట్రాక్షన్స్ అని అంటూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు చాలా మంది కొండ ఎక్కేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో కొండ ఎక్కేటప్పుడు అంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో కొండ దిగేటప్పుడు అంటాడు, ఒక క్వశ్చన్ పేపర్లో మెట్లు ఎక్కేటప్పుడు అంటాడు, ఒక క్వశ్చన్ పేపర్లో మెట్లు దిగేటప్పుడు. ఎక్కినప్పుడు దిగినప్పుడు ఒకటే కంట్రాక్షనే జరిగేది. నువ్వు కాలు వంచుతున్నావు అని అంటే అక్కడ ఫ్లెక్షన్ జరుగుతుంది అని అర్థం, కాలు వంచడం లేదు స్ట్రైట్ గా పెడుతున్నావు అంటే అక్కడ అది మజిల్ లెంగ్త్ అయిందని అర్థం, అంతే సింపుల్. సో ఫ్లెక్స్ అయిందనంటే కాళ్ళ దగ్గర హ్యామ్స్ట్రింగ్ అవుతుంది, ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు క్వాడ్రిసెప్ వస్తుంది. అదే చేయి దగ్గరకు వచ్చేటప్పటికి కంట్రాక్షన్ జరిగింది, సంకోచించింది అని అంటే దాని అర్థం ఏంటంటే బైసెప్ జరిగిందని, ఎక్స్టెండ్ అయింది అని అంటే దాని అర్థం ఏంటంటే కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ మీన్స్ ఎక్సెంట్రిక్ కంట్రాక్షన్ మీన్స్ ట్రైసెప్ అనేటువంటిది అక్కడ వర్కింగ్ లోకి వచ్చింది. సింపుల్ లాజిక్, రైట్? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. థ్రోయర్స్ మజిల్, పెక్టోరల్స్ మేజర్ ని మనం థ్రోయర్స్ మజిల్ గా చెప్తూ ఉంటాం. అండ్ చెస్ట్ యాంటీరియర్ డెల్టాయిడ్స్ అనేటువంటివి కూడా ఫ్రంట్ షోల్డర్స్ లో ఉపయోగపడుతుంది. సో ఎక్కువగా పుషింగ్ ఎ షార్ట్ అవే యూసెస్ ద పెక్టోరల్స్ మేజర్ మజిల్స్ అనేటువంటిది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ స్లైడ్. సో లాటస్ మస్ డోర్సీ, దాన్ని మనం లాట్ అంటాం, అంటే బ్రాడెస్ట్ మజిల్ ఇన్ ద బ్యాక్ అని చెప్తుంటాం. లాటస్ మస్ డోర్సీ స్విమ్మింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లో కానీ, పుల్అప్స్ లో చేసేటప్పుడు కానీ, చిన్అప్స్ చేసేటప్పుడు కానీ ఈ లాటస్ మస్ డోర్సీ అనేటువంటిది ఎక్కువగా ఈ మజిల్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఎట్లా స్క్రీన్ షాట్లు తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం, బట్ ఏరియా ఏంటంటే లాటస్ మస్ డోర్సీ అనేటువంటి దాన్ని మనం బ్రాడెస్ట్ మజిల్ గా చెప్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ది లాట్ అని కూడా అంటారు, లాట్ ఎక్సర్సైజ్ అని అంటాం. సో ఇలా పెట్టుకొని మనం లాట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. సో బికాస్ ఆఫ్ దిస్ ద వి షేప్ ఎక్కువగా కనపడటానికి లాట్ అనేటువంటి మజిల్ బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో లాటస్ మస్ డోర్సీ మెనీ ఎక్సర్సైజెస్ లో ఇది, అంటే పుల్అప్స్ లో కానీ, చిన్అప్స్ లో కానీ, పుల్ డౌన్స్ లో కానీ, స్విమ్మింగ్ లో కానీ ఎక్కువగా ఈ లాటస్ మస్ డోర్సీ, అంటే మీ స్విమ్మర్స్ ఎవరు చూసినా అందుకనే వి షేప్ లో ఉంటుంది, అంటే బాడీ అనేటువంటిది ఇలా ఉంటుంది, రౌండ్ షేప్ లో కాకుండా వి షేప్ లో కనబడుతుంది. బికాస్ దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ టు డెవలప్ ఆన్ ది లాట్స్. సో ఏరోడైనమిక్ ప్రిన్సిపల్స్ ని వాళ్ళు ఈజీగా ఓవర్కమ్ చేయడానికి, చాలా ఈజీగా వెళ్ళటానికి అనుగుణంగా వాళ్ళ యొక్క యాక్టివిటీకి సంబంధించి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో టెన్నిస్ ఎల్బో ఏదంటే జాయింట్స్ కి సంబంధించిన కొన్నిటి కూడా చెప్పాను. సో ఎక్కువగా అడుగుతున్నటువంటి మ్యాచింగ్స్ లో ఎక్కువగా అడుగుతున్నటువంటి ఇది, సో లేటరల్ ఎపికాండిలైటిస్ అనేటువంటిది మనకి టెన్నిస్ ఎల్బోగా చెప్తుంటారు. అంటే బయట వైపు ఉన్నటువంటి, మీరు ఇక్కడ బొమ్మను చూస్తే కర్సర్ నాది మూవ్ అవ్వదు, బట్ ఆ లేటరల్ ఎపికాండిలైస్, ఆ లేటరల్ ఎపికాండిలైస్ బయట వైపు ఉండేటువంటి ఇంజరీని మనం లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాం, దాన్నే టెన్నిస్ ఎల్బో అని అంటారు. సో మనకు టెన్నిస్ ఎల్బో వచ్చిందో లేదని మనం తెలుసుకోవడానికి ఎలా అంటే, ఒక టేబుల్ మీద ఈ డైరెక్షన్స్ లో ఇలా పెట్టి ఒక టీ కప్ ని ఈ డైరెక్షన్ లో ఎత్తడం అనేటువంటిది అసంభవం వల్ల. సో ఇలా ఉండేటువంటి దాన్ని ఇలా తీయడం అనేటువంటిది అంత సివియారిటీ, ఒక ఎంటీ టీ కప్ ని ఈ డైరెక్షన్ లో ఇలా పెట్టి ఇలా లిఫ్ట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్ వాళ్ళకి. సో అంత పెయిన్ ఉంటుందని. సో దాన్ని మనం బయట వైపు ఉంటుంది కాబట్టి దాని లాటరల్ ఎపికాండిలైటిస్ అనేటువంటిది, అక్కడ కండలాంటి పరికరం ఉంది కానీ ఎపికాండిలైటిస్ అనేటువంటిది అక్కడ చెప్తున్నా, అంటే ఫోర్ ఆర్మ్ దగ్గర ఉన్నటువంటి ఆ జాయింట్ ద్వారా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో స్విమ్మర్స్ ని అనేటువంటిది జనరల్ గా ఈ స్ట్రోక్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ది నీ, సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ మీడియల్ లెగమెంటల్ ఇంజురీ అని అంటాం. సో ప్రైమరీ కాజ్ ఆఫ్ స్విమ్మర్స్ నీ ఇస్ ద బికాస్ ఆఫ్, అంటే ఆ షోల్డర్ విడ్త్ లో కాకుండా దాన్ని ఇట్లా బ్రెస్ట్ స్ట్రోక్ కొట్టేటప్పుడు ఎక్కువగా ఈ స్విమ్మర్స్ ని అనేటువంటిది ఏర్పడుతుంది. మీడియల్ లెగమెంట్ ఇంజరీ లోపల వైపు ఉన్నటువంటి, అక్కడ ఆల్రెడీ దిలీప్ కర్సర్ మూవ్ చేస్తున్నాడు. సో ఆ నీ బెస్ట్ స్ట్రోక్ నీ అని చెప్తారు. ఇన్ఫ్లామ్డ్ ఆర్ ద ఫెటిక్ నీ టిష్యూస్ అనేటువంటిది, వాప్ అనేటువంటిది ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ స్ట్రోక్ కిక్ అని అంటాం దాన్ని. సో అక్కడ ఇన్నర్ సైడ్ ఆఫ్ ది నీ ఉంటుందంటే దాన్ని మనం మీడియల్ లెగమెంట్ ఇంజరీ, మీడియల్ అంటే లోపల వైపు ఉన్నటువంటిది, లోపల వైపు ఉండేటువంటి దాన్ని మనం మీడియల్ లెగమెంట్ అని అంటాం. సో యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ ఇంజరీ, మీడియల్ లెగమెంట్ ఇంజరీ, ఎంసీఎల్ మీడియల్ క్రూషియేట్ లెగమెంట్ ఇంజరీ, ఏసీఎల్, ఎంసీఎల్ అనేటువంటిది మీకు ఫిజియోథెరపీ చెప్పినప్పుడు బహుశా చెప్పింటారు. నెక్స్ట్ క్లాస్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రన్నర్స్ ని అనేటువంటిది పెటల్లా ఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్, పిఎఫ్పిఎస్ అని అంటాం. సో ఇది జనరల్ గా ఏంటంటే అరౌండ్ ద నీ అసోసియేటెడ్ విత్ ద రన్నర్స్ ని స్లైట్లీ అబౌవ్ ది నీ క్యాప్ ఆర్ బిలో ది నీ క్యాప్ అనేటువంటిది అక్కడ మీకు ఏరియా ఆఫ్ ది పెయిన్ కనబడుతుంది. సో జనరల్ గా మనం వార్మప్ చేయమన్నాం అనుకోండి, స్కూళ్ళలో పిల్లల్ని ఫోన్ చేసినప్పుడు, సార్ మోకాలు నొప్పి వస్తుంది సార్ అంటారు, నాకు ఇక్కడ నొస్తుంది సార్ అంటారు. నువ్వు చేయించే యాక్టివిటీ అంటే బేస్డ్ ఆన్ దేర్, అంటే వాళ్ళు కరెక్ట్ గా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేటువంటి మనం కనుక్కోవాలని అంటే, సో జనరల్ గా ఏంటంటే
సింపుల్ లాజికల్ సెన్స్ ఏంటంటే వాడు అబద్ధం అంటే ఒక జంపర్ నాకు వచ్చి సార్ నాకు పైన వస్తుంది అన్నాడు అనుకోండి, సో వాడు ఆ రోజు యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఒక జంపర్కి ఎక్కడ రావాలి, బిలో ద నీ క్యాప్ రావాలి, రన్నర్కి ఎక్కడ రావాలి, అబౌవ్ ద నీ క్యాప్ ఆర్ స్లైట్ అరౌండ్ ది నీ క్యాప్ మధ్యలో మనకు రావాలి. సో వాళ్ళు చెప్పేటువంటి అబద్ధం అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి మీరు సింపుల్గా గుర్తు పెట్టుకోవడానికి వాడాల్సినటువంటి. బట్ ఇది దేని ద్వారా అంటే రన్నర్స్ని అనేటువంటిది పెటల్లా ఫిమోరల్ పెయిన్ సిండ్రోమ్ పిఎఫ్పిఎస్గా మనం చెప్తూ ఉంటాం. సో ట్రైనింగ్ అంటే ఆ ట్రైనింగ్ చేసేటువంటి ఆ ఏరియాస్లో నీ క్యాప్కి పైన ఉండేటువంటి అబోవ్ ఆర్ జస్ట్ బిలో ది నీ క్యాప్కి సంబంధించినటువంటి ఏరియాని మనం రన్నర్స్ నీగా చెప్తుంటాం. పెటల్లా ఫిమోరల్ పెయిన్ సిండ్రోమ్, పెటల్లా అంటేనే మనకి మోకాలు చెప్ప, సో అక్కడ జరుగుతుంది కాబట్టి ఫిమోరల్ బ్యాండ్, ఫిమోరల్ బోన్కి అది అతుక్కున్నది, సో అక్కడ ఉండేటువంటి పెయిన్ దాని సిండ్రోమ్, రైట్. నెక్స్ట్ జంపర్స్ని పెటల్లర్ టెండోనైటిసిస్ లేదా పెటల్లర్ టెండనోపతి అని అంటారు, ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇంజరీ. సో ఇది నీ క్యాప్కి లేదా టిబియా షిన్ బోన్కి జంపర్స్ని అనేటువంటిది జనరల్గా మనం ఏం చెప్తామంటే ఓవర్ యూజ్ ఆఫ్ ది జస్ట్ బిలో ది నీ క్యాప్ లేదా టిబియా ఫిబులా ఆ బ్యాండ్కి సంబంధించిన ఆ ఏరియా షిన్ బోన్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఉండేటువంటి ఆ ఏరియాగా మనం చెప్తున్నాం. సో కింద వైపు ఉండేటువంటి అంటే నీకి అబవ్ ఉంటే రన్నర్స్ని, నీకి కింద ఉంటే జంపర్స్ నీగా చెప్తున్నాం. అదే లేటరల్ ఎపికాండిలైటిస్ అంటే టెన్నిస్ ఎల్బో అని చెప్తున్నాం. అదే లోపల వైపు వస్తే గోల్ఫర్స్ ఎల్బో అని కూడా చెప్తారు, రైట్. ఏసిఎల్ క్రూషియల్ లిగమెంట్ ఇంజరీ అనేటువంటిది, ఎంసీఎల్ అనేటువంటి మీడియా లోపల ఉంటుండేది, బయటకు వచ్చేటువంటిది అది కూడా జనరల్గా టైర్స్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది, ఏసిఎల్ ఎంసీఎల్ అనేటువంటి, రైట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ థ్రోవర్స్ ఎల్బో ఆర్ గోల్ఫర్స్ ఎల్బో అని వచ్చింది. పెయిన్ ఎట్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో అంటే మీడియల్ ఎపికాండిలైటిస్ లోపల వైపు ఉంటుంది. మీడియల్ అంటే ఇటు వైపు లోపల వైపు అంటే లిటిల్ ఫింగర్ వైపు ఉంటుంది. లాటరల్ ఎపికాండిలైటిస్ అని అంటే మన థంబ్ సైడ్ ఉంటుంది, హ్యాండ్ థంబ్ సైడ్ ఉండేటువంటిది లాటరల్ ఎపికాండిలైటిస్. మీడియల్ ఎపికాండిలైటిస్, మీడియల్ గోల్ఫర్ ఎల్బో లేదా థ్రోవర్స్ ఎల్బో అనేటువంటి థ్రోవర్స్ పెయిన్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక క్రికెట్ బాల్ని త్రో చేసేటప్పుడు పిల్లలు చాలా మంది ఇటువైపు ఇక్కడ వస్తుంది సార్ అంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ మీడియల్ ఎపికాండిలైటిస్ అనేటువంటి దాని వల్ల ఈ పెయిన్ అనేటువంటిది థ్రోవర్స్ ఎల్బో అంటే ఎగ్జాక్ట్గా ఫాలో త్రూ లేకుండా ఇష్టానుసారంగా మనం త్రో చేసినప్పుడు, సో డెఫినెట్గా 1 or 2 త్రోస్ ఏం కాదు, బట్ కంటిన్యూస్గా ఆ రాంగ్ థింగ్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ థ్రోవర్స్ ఎల్బో లేదా గోల్ఫర్ ఎల్బో అనేటువంటిది వస్తుంది. ఎటువైపు వస్తుందంటే మీడియల్ ఎపికాండిలైటిస్ లోపల వైపు ఇక్కడ ఈ యొక్క ఇంజరీ అనేటువంటిది ఈ బోన్ దగ్గర మనకి వస్తుంది, రైట్. నెక్స్ట్ స్లైడ్. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ ది సెషన్. సో హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్. సో హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్ అంటే ఒకసారి చిన్న ఒక కథ చెప్తాను. ఒకసారి సడన్ గా క్లాస్ చెప్పేటప్పుడు హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్ అని అంటే అడిగితేనే ఇమ్మీడియట్ గా నెంబర్ ఆఫ్ మజిల్స్ పెరగడం సార్ అని. నేను ఒకసారి షాక్ తిన్నాను. నెంబర్ ఆఫ్ మజిల్స్ 650 నుంచి 50 వరకు ఉండొచ్చు కదా, ఇంకా పెరిగితే. ఒకసారి నాకు కూడా క్లాస్ మధ్యలో డివేట్ అయినాను. సో హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్ ఏంటి అని అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్, నాట్ ఇన్ ద నెంబర్. ప్లీజ్ మేక్ నోట్. ఉన్నటువంటి మజిల్ని మనం చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం తప్పితే వేరేది ఏం లేదు, రైట్. సో ఇంక్రీజింగ్ ద సైజ్ ఈజ్ నోన్ యాజ్ ఏ హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్. అదే అట్రోఫీ అంటే యూజ్ అండ్ డిస్యూజ్ ఫార్ములా. యూజ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మనం యూజ్ చేయకపోతే అది డిస్యూజ్ అవుతుంది. సో ఎక్కడైతే మనం ఒక వర్కౌట్ ద్వారానో ఒక యాక్టివిటీ ద్వారానో మనం చేసామనుకోండి, సో అది హైపర్ట్రోఫీ ఆఫ్ ది మజిల్ అని అంటాం, లేదా ఇంక్రీజింగ్ సైజ్. సో అదే మనం వాడకుండా ఉన్నాం అనుకోండి, అట్రోఫీ అని అంటారు. మీరు భలే చెప్తారు సార్, ఏం యాక్టివిటీ చేయకుండా ఉంటే అందరూ దాన్ని ఏమంటారు 6 ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ అవుతున్నారు సార్, మీరు అట్రోఫీ అని ఎట్లా చెప్తారా అని అనొచ్చు, రైట్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి చేయకపోతే, జనరల్గా యాక్టివిటీ చేయకపోతే అట్రోఫీ మజిల్ క్షీణించడం అని చెప్తున్నాం. మరి మీరు బాగా చెప్తున్నారు, మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా 6 ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్గా మారుతున్నారు కదా సార్, మరి దాని అట్రోఫీ అని ఎట్లా చెప్తారా అని అంటే బికాస్ అది క్షీణించడం అంటే మనం హెల్తీనెస్ లేకపోవడం, ఆ మజిల్ అనేటువంటిది క్షీణించడం, దాన్ని మనం ఉపయోగించలేదు అనుకోండి, సో డెఫినెట్గా అది వీక్ అవుతుంది, రైట్. సో దానికి హైపర్ట్రోఫీకి అట్రోఫీకి ఉన్నటువంటి తేడా. సో అన్ ఇంక్రీజ్ ఇన్ థిక్నెస్, మజిల్ ఫైబర్ యొక్క థిక్నెస్ ని మనం ఇంక్రీజ్ చేయడం, సో ఆ సైజ్ని డ్యూ టు ది యాక్టివిటీని మనం ఇంక్రీజ్ చేయడం అనేటువంటిది, ఆ సైజ్ అనేటువంటిది లెవెల్ పెంచుకోవడాన్ని మనం హైపర్ట్రోఫీగా చెప్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే స్ట్రెంగ్త్ అండ్ మస్కులర్ ఎండ్యూరెన్స్ అనేటువంటివి జనరల్గా మజిల్ ఫైబర్స్ ద్వారా ఇవి పెంచడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే సైజ్ పెరిగింది ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేటువంటిది
మజిల్ ఫైబర్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఫైబర్స్ అనేటువంటివి సైజ్ ఆఫ్ ది మజిల్ ఫైబర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంటేకింగ్. సో అవి ఇండైరెక్ట్ గా మజిల్ గ్రోత్ కి డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫైబర్స్ అనేటువంటివి ఇంక్రీజ్ జరుగుతున్నాయో, మజిల్ ఫైబర్ హైపర్ట్రోఫీ జరిగిందో, ఆటోమేటిక్ ఏమవుతుందంటే క్యాపిలరీస్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ది క్యాపిలరీస్, ఆ క్యాపిలరీస్ అంటే రక్త కేశనాలు బాడీ మొత్తం అన్ని దమనులు మాత్రమే అందించవు కదా. సో దానికి ఆనుకున్నటువంటి శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఆ బాడీ మైన్యూట్ బాడీ పార్ట్స్ కూడా అందడానికి ఈ రక్తకేశ నాళికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా ఆ సాంద్రత అనేది పెరగడం వల్ల వాటికి ఎక్కువ బ్లడ్ సప్లై అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. సో ఎనర్జీ అనేటువంటిది ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇవి కనెక్టివ్ టిష్యూస్ అనేటువంటిది డెవలప్ అవుతున్నాయి. సో బ్లడ్ సప్లై ఇన్ ద మజిల్, ఎప్పుడైతే క్యాపిలరీస్ డెన్సిటీ పెరిగిందో ఆటోమేటిక్ ఏమైతుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెరిగిందో సో ఆటోమేటిక్ గా అది త్వరగా యాక్టివిటీ చేయడానికి లేదా అలసిపోకుండా యాక్టివిటీని చేయడానికి అది ఉపయోగపడుతుంది. డ్యూ టు ది హైపర్ట్రోఫీ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మస్కులర్ ఎండ్యూరెన్స్ ఇంక్రీజెస్. సో డెఫినెట్ గా ఎప్పుడైతే హైపర్ట్రోఫీ అనేటువంటిది అంటే ఇంక్రీజ్ ఇన్ ద మజిల్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి స్ట్రెంగ్త్ అనేటువంటిది లేదా ఎండ్యూరెన్స్ అనేటువంటిది, సహన శక్తి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. చాలా క్యాజువల్ గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే హైపర్ట్రోఫీ మీన్స్ అని అడుగుతాడు. కార్డియాక్ మస్కులర్ హైపర్ట్రోఫీ ఉంది, లెఫ్ట్ వెంట్రికల్ బికమ్ థిక్కర్. అలానే మస్కులర్ హైపర్ట్రోఫీ లేదా హైపర్ట్రోఫీ అనేటువంటిది కూడా వర్డ్ ఎక్కువగా వాడుతుంటాడు. సో దట్ మీన్స్ హైపర్ట్రోఫీ అనేటువంటిది 100% ఇంక్రీజ్ ఇన్ సైజ్, నాట్ ఇంక్రీజ్ ఇన్ మజిల్ నెంబర్, ఓన్లీ జస్ట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బయోకెమికల్ చేంజెస్ ఇన్ మజిల్స్. సో ఏరోబిక్ చేంజెస్ అనేటువంటిది ఆల్రెడీ మనకు చెప్పాను, మయోగ్లోబిన్ కంటెంట్స్, ఐరన్ ఆక్సిజన్ బాండింగ్ ప్రోటీన్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనకి ఆక్సిజనేటెడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆక్సినేషన్ బ్రేక్ డౌన్ అనేది కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ ఇంక్రీజెస్ లెవెల్స్ పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ఆల్సో ఇంక్రీజెస్. మనకి మైటోకాండ్రియల్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమైతుందంటే ఏటీపీ మాలిక్యూల్స్ అనేటువంటి ఎక్కువగా మనకి డెవలప్ అవుతుంది. సో మస్కులర్ ఎనర్జీ అనేటువంటిది అలసిపోకుండా ఎక్కువసేపు ప్రయత్నం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ ఇంక్రీజెస్ అండ్ అమౌంట్ ఆఫ్ గ్లైకోజన్ స్టోర్స్ ఇంక్రీజెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రైనింగ్. సో ఎక్కడైతే మనకి గ్లైకోజన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ద మజిల్. సో మనకి మజిల్ ఎనర్జీని ప్రొడక్ట్ చేయడానికి గ్లైకోజన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక దగ్గరేమో రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా మనకి మస్కులర్ హైపర్ట్రోఫీ అనేటువంటిది లేదా హైపర్ట్రోఫీ అనేటువంటిది డెవలప్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఏరోబిక్ చేంజెస్ కూడా వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఎనరోబిక్ చేంజెస్ కూడా వస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎనరోబిక్ చేంజెస్ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా ఎనరోబిక్ సిస్టంలో. ఏటీపీ అండ్ పీసీ లేదా సిపి సిస్టమ్ అని అంటాం. మాక్సిమం ఇంటెన్సిటీ లేదా ఫాస్ఫోజెనిక్ సిస్టమ్ బిలో ది 10 seconds జరిగేటువంటి యాక్టివిటీని ఏటీపీ అండ్ పీసీ సిస్టమ్ లేదా మాక్సిమం ఇంటెన్సిటీ లేదా ఫాస్ఫోజెన్ సిస్టమ్ అని అంటాం. సో ఇది 5 to 8 seconds లేదా కంబైన్డ్ విత్ ఏటీపీ ఓన్లీ పీసీ మాత్రమే ఎనర్జీని ప్రొవైడ్ చేసింది అనుకోండి. సో 5 నుంచి 8 నిమిషాల వరకు ఉంటుంది. అదే ఏటీపీ అండ్ పీసీ సిస్టమ్ తో కంబైన్డ్ అయ్యి వర్కౌట్ చేశారనుకోండి 10 to 15 seconds వరకు ఈ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ప్యూర్లీ ఆ స్ప్రింటర్. సో అందుకనే ఏటీపీ పీసీ సిస్టమ్ ద్వారా ఎనర్జీ ఎంతవరకు క్రియేట్ చేయగలుగుతుంది అంటే 36 calories per minute ఇది క్యాలరీస్ క్రియేట్ చేస్తుందని ఒక స్టడీ చెప్తుంది. సో ఏటీపీ అండ్ పీసీ సిస్టమ్ ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్లైకోలిటిక్ కెపాసిటీ ఆల్సో ఇంక్రీజెస్ రిజల్ట్ ఇన్ ద ట్రైనింగ్. అంటే సబ్ మాక్సిమల్ ఇంటెన్సిటీ అని అంటాం, లేదా దీన్ని ఫాస్ట్ గ్లైకాలసిస్ అని అంటాం, లేదా లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ స్టేజ్ అని కూడా మనం ఎలియర్ స్టేజ్ గా మనం దీన్ని చెప్తాం. అంటే ఈ ఎనరోబిక్ గ్లైకాలసిస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో అది గ్లూకోజ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి టు ది ఎక్కడికి చేస్తుందంటే లాక్టిక్ యాసిడ్, ఎక్కడ వరకు మనకి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఎనరోబిక్ గ్లైకాలసిస్ అనేటువంటిది ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ డ్యూరింగ్ ది షార్ట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ప్రొవైడింగ్. అంటే 10 సెకండ్ల నుండి 2 నిమిషాల వరకు యాక్టివిటీస్ ని మనం చేయడానికి, అంటే అప్ టు 800 meters లేదా ఇంకొంచెం 800 meters కంటే ఇంకొంచెం ముందుకు మనం 1500 లోపుగా జరిగేటువంటి యాక్టివిటీస్ ని ఈ ఫాస్ట్ గ్లైకాలసిస్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. దీనికి 16 calories per minute అనేటువంటిది ఎనర్జీ అప్రాక్సిమేట్ గా మనం గ్లైకాలసిస్ ఈ ఫాస్ట్ గ్లైకాలసిస్ ద్వారా మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో బాడీ కంపోజిషన్ చేంజెస్ అనేటువంటివి అంటే ఈ బాడీ కంపోజిషన్. సో వాటి యొక్క
most individuals weight or resistance training produce little or no more changes in total body weight, but the body composition changes. సో వాటి యొక్క కూర్పులో మార్పులు అనేటువంటివి డెఫినెట్ గా వస్తాయి అనేటువంటిది ఈ త్రూ ది ట్రైనింగ్ ద్వారా మనం చేయొచ్చు. అంటే మస్కులర్ ట్రైనింగ్ ద్వారా, త్రూ రెసిస్టెన్స్ ట్రైనింగ్, దేని యొక్క ట్రైనింగ్ దానికి డిఫరెంట్ గా ఉంటుంది. దేర్ కెన్ బి సిగ్నిఫికెంట్ లాసెస్ ఆఫ్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ బాడీ ఫ్యాట్. సో అంటే సాపేక్షమైన లేదా సంపూర్ణమైన గణనీయమైనటువంటి లాసెస్ ఏముండవు, బట్ ఆ శరీర కొవ్వు అనేటువంటిది డెఫినెట్ గా లాస్ అవుతుంది. అండ్ ఫ్యాట్ ఫ్రీ వెయిట్ ఆర్ మజిల్ మాస్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. అంటే కొవ్వు లేకుండా మనం ఏదైతే బరువు పెరుగుతున్న మజిల్ మాస్ అనేటువంటిది సిగ్నిఫికెంట్ గా అక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చేంజెస్ మజిల్ జాయింట్ ఇన్ మోషన్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో కండరాల మార్పు లేదా కండరాల మరియు ఉమ్మడి కదలికలు అనేటువంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ మనం ఆఫ్టర్ ట్రైనింగ్, సో డెఫినెట్ గా ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ విచ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ టు ఎన్హాన్స్ ద పర్ఫార్మెన్స్ అండ్ ప్రివెంట్ ద సీరియస్ మస్కులర్ ఇంజరీ. సో ఎక్కడైతే మనం ఈ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడానికి, అంటే చాలా గొప్ప పాత్రను పోషిస్తుంది ఫ్లెక్సిబిలిటీ. మనకు ఒక పెయిన్ వస్తుంది, ఒక సడన్ గా ఒక మనకు బ్యాక్ పెయిన్ వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, ఫస్ట్ మనం చూడాల్సిందే వాట్ ఈస్ యువర్ ఫ్లెక్సిబిలిటీ లెవెల్. సో ఆఫ్టర్ ట్రైనింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజెస్ ఆర్ నాట్. సో ఆ ట్రైనింగ్ అనేటువంటిది మన ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసిందా లేదా. సో అది మనం అన్ని పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ఈ కంపోజిషన్స్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది అంటే ఫ్లెక్సిబిలిటీ. త్రూ ద ట్రైనింగ్ సో డెఫినెట్ గా మనం ఈ ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ అనేటువంటివి పెరిగినాయి లేదనేటువంటిది ఇక్కడ సీరియస్ మస్కులర్ ఇంజరీస్ ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇక్కడ పనిచేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.